హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ క్లాస్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే టాపిక్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇదివరకే మనము పార్ట్ 1ని మనము డిస్కస్ చేసినాము. సో అయితే దీంట్లో ఫస్ట్ ఈరోజు మనము ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్ గురించి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్ అనేది ఏమిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మనము స్టెప్ బై స్టెప్ చూసాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే చూద్దాం. లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్. చూద్దాం. లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్. లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్ ఈచ్ అదర్ అంటే ఒక ఛార్జ్ ఏమవుతాయంటే రిపుల్ అవుతాయి అని చెప్పాడు. అండ్ ఇంకోటి ఏమని చెప్పాడు, అండ్ అన్లైక్ ఛార్జెస్ ఆర్. చూద్దాం ఒకసారి. ఫస్ట్ లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్ అన్నాం కదా, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది తీసుకుంటా. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది ఒక ఛార్జ్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఛార్జ్ అనేది ఉంది. 2 ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఈ 2 ఛార్జీలు వచ్చేసి ఇది +Q అవుతుంది, ఇది కూడా +Q అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ 2 ఛార్జెస్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ +Q అండ్ ఇక్కడ కూడా +Q అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఛార్జ్ యొక్క ఫోర్సు రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏం ప్రాసెస్ అనేది జరుగుతుంది, రిపుల్ ఫోర్స్ అనేది జరుగుతుందని చెప్తాం. అదొకటే కాదనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా దీంట్లోనే మనము ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 ఛార్జెస్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి -Q అని తీసుకుంటాం. ఇక్కడ కూడా -Q అని తీసుకుంటాం. సో చూడండి. సో ఇక్కడ మనం చెప్పాం కదా, -Q అండ్ -Q రెండు ఛార్జెస్ సేమ్గా ఉన్నాయి. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్, ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్. అప్పుడు ఏమవుతుంది, రెండింటికి మధ్యలో ఫోర్స్ అనేది దీని యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. సో కాబట్టి ఇక్కడ ఏ ప్రాసెస్ అనేది జరిగింది, మనకి ఇక్కడ రిపుల్ ఫోర్స్ అనేది జరిగింది అని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఒకటి అనమాట. సెకండ్ పాయింట్ ఏమని చెప్పాము మనము ఇక్కడ అంటే, చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అన్లైక్ ఛార్జెస్ అంటే ఏంటివి, ఇక్కడ ఏమో మనకి లైక్ ఛార్జెస్ అంటే ఏమని చెప్పాము. ఇక్కడ మనకి చూడండి, లైక్ ఛార్జెస్ అంటే ఇప్పుడు లైక్ ఛార్జెస్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్, ఆర్ నెగిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ రిపుల్ అవుతాయి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కూడా రిపుల్ అవుతాయి. సో కాబట్టి వీటిని ఏమంటామంటే లైక్ ఛార్జెస్కి ఎగ్జాంపుల్ అనమాట. సో లైక్ ఛార్జెస్కి ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. బట్ అయితే ఇక్కడ మనము ఇంకో డయాగ్రామ్ అనేది అబ్జర్వ్ చేస్తే, ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఛార్జ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఒకటి సేమ్ ఇదే డైరెక్షన్ ఇంకో ఛార్జ్ అనేది తీసుకున్నాం. 2 ఛార్జెస్ అనేది తీసుకున్నాం. సో ఈ 2 ఛార్జెస్లో మనకి కొంచెం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడేమో +Q ఉంటుంది, ఇక్కడేమో -Q ఉంటుంది. సో రెండు ఏం ఛార్జెస్ ఇక్కడ ఉండేది మనకి +Q అండ్ -Q. రెండు వచ్చేసి ఆపోజిట్ ఛార్జెస్. ఇదేమో పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఇదేమో నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. సో కాబట్టి రెండు ఛార్జెస్ ఏమవుతాయంటే అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఏమవుతుందంటే ఏం జరుగుతుందంటే అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఏమవుతుందంటే అట్రాక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తాం. సో ఇక్కడ ఏం ప్రాసెస్ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని అంటాము. సో ఇంకొకటి మనము సేమ్ ఇలాంటి డయాగ్రామ్ ఏం తీసుకుంటే, సో ఇంకోటి టూ ఛార్జెస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఇలా తీసుకున్నాము. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది -Q అవుతుంది, ఇదేమవుతుంది -Q అవుతుంది.
ఇది వచ్చేసి ఇది మైనస్ క్యూ అవుతుంది, ఇది వచ్చేసి ప్లస్ క్యూ అవుతుంది. ఇదేమో మైనస్ క్యూ అవుతుంది, ఇదేమో ప్లస్ క్యూ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదేమో నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఇదేమో పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది జరుగుతుంది, అట్రాక్షన్ ఫోర్స్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తాం. సో ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇది దీన్ని అట్రాక్ట్ అవుతుంది, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్లో లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్టెడ్. లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఓకేనా. సో లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్. మరి అన్లైక్ ఛార్జెస్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ, ఆర్ మైనస్ క్యూ అండ్ ప్లస్ క్యూ, వీటిని మనం ఏమంటామంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇదేంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అన్లైక్ ఛార్జెస్ అంటే ఏంటి, రెండు ఆపోజిట్ ఛార్జెస్ తీసుకుంటే అట్రాక్ట్ అవుతాయి. రెండు లైక్ ఛార్జెస్ అంటే సేమ్ ఛార్జెస్. చూడండి ఇక్కడ వీటిని ఏమనుకోవచ్చు మనము, సేమ్ ఛార్జెస్ అని కూడా అనొచ్చు. వీటన్నిటిని మనం ఏమంటాము, సేమ్ ఛార్జెస్, సేమ్ ఛార్జ్. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, డిఫరెంట్ ఛార్జ్. ఏ ఛార్జ్ ఇక్కడ, డిఫరెంట్ ఛార్జ్. అంటే డిఫరెంట్ ఛార్జ్ అనేది ఇక్కడ మనకి తెలుసుకున్నాం అనమాట. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్లో ఫస్ట్ పార్ట్. ఇక్కడ ఇంకోటి కూడా ఏమని చెప్తాంటే ఛార్జ్ ఈజ్ కన్సర్వ్. ఏమని చెప్పాము మనము, ఛార్జ్ ఈజ్ కన్సర్వ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ రాసుకుంటాం చూడండి, ఇక్కడ ఛార్జ్ ఈజ్ కన్సర్వ్ అని కూడా అనుకుంటాము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఛార్జ్ ఈజ్ కన్సర్వ్. ఇక్కడ ఏమని చెప్తా అంటే వెరీ ఇంపార్టెంట్ హియర్, సి ఛార్జ్ ఈజ్ కన్సర్వ్. ఛార్జ్ ఈజ్ కన్సర్వ్ అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము, ఛార్జ్ ఈజ్ కన్సర్వ్ అని కూడా అంటాము. ఓకేనా. ఛార్జ్ ఈజ్ కన్సర్వ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి, లైక్ ఛార్జెస్ అయితే ఏమవుతాయంటే లైక్ ఛార్జెస్ రిపుల్ అవుతాయి, అన్లైక్ ఛార్జెస్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి అని చెప్తాం. లైక్ ఛార్జెస్ రిపుల్ అవుతాయి, అన్లైక్ ఛార్జెస్ అనేవి ఏమవుతాయంటే అట్రాక్ట్ అవుతాయి అని చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మనకి. ఇప్పుడు దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. సో అయితే దాన్ని నెక్స్ట్ మనం తెలుసుకుంటాం అనమాట. ఛార్జ్ ఈజ్ ఇన్ వేరియంట్ అని. ఓకే, ఛార్జ్ ఈజ్ ఇన్ వేరియంట్ అంటాము. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్, ఓకే ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఛార్జ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఛార్జ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. ఛార్జ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ అని అంటుంటారు. అంటే వెలాసిటీ మీద అనేది డిపెండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 5 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ 5 కూలంబ్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ దీన్ని మనం ఏమని రాసుకుంటామంటే దీన్ని ఇక్కడ చూడండి 10,000 కిలోమీటర్. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, నో చేంజ్ లైక్ ఛార్జ్ ఈజ్ నాట్ కాన్స్టాంట్. ఛార్జ్ ఈజ్ కాన్స్టాంట్. ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుందా, ఒక ఛార్జ్ 10 కిలోమీటర్ అనే స్పీడ్తో అనేది ట్రావెల్ అయినప్పుడు 10 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయితే ఇక్కడ మనం ఏం చెప్తామంటే నో చేంజ్. ఛార్జ్ అనేది చేంజ్ కాదు. డిస్టెన్స్ కవర్ చేసిన వెలాసిటీ కిలోమీటర్ పర్ అవర్ అయినా అనుకోవచ్చు. ఓకేనా. 10,000 కిలోమీటర్ పర్ అవర్తో ఛార్జ్ అనేది ఫ్లో అయినప్పుడు ఛార్జ్ నో చేంజ్ అంటే ఏంది, లైక్ ఛార్జ్ ఈజ్ కాన్స్టాంట్. ఛార్జ్ అనేది ఏమవుతుందంటే మనకి కాన్స్టాంట్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా. సో ఛార్జ్ ఈజ్ కాన్స్టాంట్ అంటే ఒక ఛార్జ్ అనేది ఇక్కడ చూసాం, ఒక డయాగ్రాము చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇటు వరకు అనేది ఒక పాత్ అనేది తీసుకుంటే ఈ పాత్లో ఏ నుంచి బి వరకు ఒక ఛార్జ్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్, ఏదైనా ఒక ఛార్జ్ అనేది ఇది 500 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో మూవ్ అయినా కూడా ఇక్కడ 2 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఉందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్లో కూడా ఇదేమవుతుందంటే దీనికి ఇక్కడ కూడా 500 మీటర్ సెకండ్ ఇన్వర్స్ 500 మీటర్ పర్ సెకండ్ ఉన్నా కూడా ఇక్కడ సేమ్ 2 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది ఉంటుంది అని మనం ఇక్కడ చెప్తాము. ఓకేనా.
సో అయితే ఇక్కడ మనకి ఇంకో వేరియంట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఇంకో వేరియంట్లో ఇది చూద్దాం. ఇంకో వేరియంట్లో బట్ ఎం అంటే ఏంటి మాస్. ఎం అంటే ఏంటంటే మాస్. బట్ మాస్ విల్ బి చేంజ్. కానీ ఇక్కడ ఏమవుతుందంట మాస్ విల్ బి చేంజ్ అని అంటాము. అందుకనే ఇక్కడ దీని ఫార్ములా ఏమని రాసుకుంటామంటే మనము ఎస్పెషల్లీ ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఏమని రాసుకుంటాం, ఏదైనా ఒక వేరియంట్ తీసుకుందాం. ఫార్ములా ఏమని తీసుకుంటే m is equal to m0 by 1 minus v by c whole square. So under square root of m0 by 1 minus v by c whole square అని చెప్తాము. ఓకేనా? సో ఇది చూద్దాం ఒకసారి. సో దీని మీనింగ్ ఏంటి అంటే వి వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయితే మాస్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్తాము. ఓకేనా? సో ఇది చేంజ్ ఇన్ వేరియంట్ అని అంటాం. సో ఈ విధంగా 5 కూలంబ్ ఆఫ్ ఛార్జ్, 10 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఏవైనా కానీ మూవ్ అయినప్పుడు దాంట్లో ఉండే వెలాసిటీ అనేది ఏమవుతుందంటే కాన్స్టాంట్గా ఉంటుంది. అంటే వెలాసిటీ అనేది చేంజ్ అయినప్పటికీ దీంట్లో ఉండే మాస్ అనేది చేంజ్ అయినప్పటికీ బట్ ఇక్కడ మాస్ వెలాసిటీ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం తెలుసుకున్నామంటే సో చార్జ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ మీద డిపెండ్ అనేది కాదు. ఫస్ట్ విషయము ఏదైనా ఒక ఛార్జ్ అనేది ఎంత స్పీడ్తో పోయినప్పటికీ కూడా దాంట్లో నో చేంజ్. అంటే దాని మీనింగ్ అంటే ఛార్జ్ ఈజ్ కాన్స్టాంట్ అని అంటాం. అయితే మాస్ విల్ బీ చేంజ్. కానీ అంత వెలాసిటీతో మూవ్ అయిందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఛార్జ్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ అవుతుంది కానీ వెలాసిటీ అనేది చేంజ్ కాదు. అందుకని వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయితే దాని యొక్క ఛార్జ్ యొక్క మాస్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. ఛార్జ్ యొక్క మాస్ అనేది ఏమవుతుంది చేంజ్ అవుతుంది. అందుకనే ఛార్జెస్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. చార్జెస్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని కూడా మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఓకేనా? సో ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అనేటువంటి ఇంకో పాయింట్ అనేది తీసుకుంటాం మనం ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే ఏం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి ఒకసారి చూసాం. ఇక్కడ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మినిమం ఇండిపెండెంట్ ఛార్జ్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మినిమం independent charge exist in the universe. అది దేనికి ఈక్వల్ అన్నాడు? దట్ ఈస్ ఈక్వల్ టు దాన్ని E is equal to 1.6 into 10⁻⁻19 కూలుమ్స్. సి అంటే ఏంటంటే ఇక్కడ క్యూలూమ్ అంటాము. ఈ అంటే ఏమంటే ఛార్జ్ అని అంటాము. ఛార్జ్ ఈక్వల్ టు ఛార్జ్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం ఏమని అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్లో ఇక్కడ ఎనీ అదర్ ఛార్జ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ అదర్ charge is integral multiple of E అని అంటాం. ఈ అంటే ఏమని చెప్పాము ఇక్కడ మనకి చార్జ్ అని అంటాం. ఈ అంటే చార్జ్ ఈక్వల్ టు చార్జ్ అని అంటాము. అంటే ఏంటంటే దీని ఫార్ములాని మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఏమని రాస్తామంటే Q is equal to ±NE అని అంటాము. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే Q అంటే ఏంటి అని అంటే Q is the total charge ఆఫ్ దీన్ని ఏమంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాము. టోటల్ ఛార్జ్ అని అంటాము. ఎన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ రాస్తాను చూడండి. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్
ఎలక్ట్రాన్స్. అండ్ ఈ అంటే ఏమంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని అంటాం. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంకోలాగా కూడా ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి. అంటే ఎన్ అంటే ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్. ఎన్ అంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. 1 2 3 అండ్ సో ఆన్ nth నెంబర్ అని దీన్ని రాసుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఉంటే ఇది న్యాచురల్ నెంబర్స్లో మాత్రమే ఉంటుంది. ఏ నెంబర్స్లో ఉంటుంది? మనకి న్యాచురల్ నెంబర్స్లో మాత్రమే ఉంటుంది అని చెప్తాం అనమాట. ఓకేనా? అంటే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే పవర్, ప్రోటాన్స్ అంటే పీ ప్లస్ అని తీసుకుంటాం. ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అని తీసుకుంటాం. ఇలాగనే ఉండాలి. సో 12 ఎలక్ట్రాన్స్ ఇలాగ ఏవైనా కానీ తీసుకోవచ్చు అనమాట మనం. అయితే అంటే ఇవన్నిటివి న్యాచురల్ నెంబర్. ఇంకోటి ఏం చెప్తున్నానంటే నాట్ డెసిమల్స్. ఛార్జ్ అనేది ఎప్పుడే కూడా ఇలాగనే ఉంటుంది అనమాట. నాట్ డెసిమల్స్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని ఏమని రాసుకుంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. నాట్ డెసిమల్స్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1.5 ఎలక్ట్రాన్స్, 2.8 ఎలక్ట్రాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండదు. సో ఇది రాంగ్, ఇవన్నీ కూడా రాంగ్ అని చెప్తాం అన్నమాట. ఇలా ఉండదు, ఇలా మాత్రమే ఉంటుంది. దీన్ని ఇంకోలాగా ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి. 2e అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్ అంటాం. మరి దీని ఏమని రాస్తాము? 10 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్ అని రాస్తాం. మరి దీని ఏమని రాస్తాము? 12 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్గా రాసుకుంటాం. కానీ దీన్ని ఇక్కడ మనము 1.5 ఇంటూ 10⁻అంటే లైక్ 1.5 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్ అని మనము దీన్ని రాయకూడదు. దీన్ని ఇట్లా రాయకూడదు, ఇలా కూడా రాయకూడదు. 2.8 ఇంటూ 1.6. 2.8 అంటే 2.8. 1 పాయింట్ ఈ అంటే ఏముంది మనకి ఇక్కడ? ఈ అంటే ఏముంది? 1.6 అనమాట. ఈ వాల్యూ ఇక్కడ చూడండి 1.6. ఈ వాల్యూ అంతా మనకి ఛార్జ్ వచ్చేసి మనకి ఏముందంటే ఇక్కడ. సో దీన్ని ఇలా 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్ ఇలా కూడా మనము రాయకూడదు అని చెప్తాం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్. దీనికేంటి ఒక ఫార్ములా అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. చూడండి, ఇది Q ఈజ్ ఈక్వల్ టు NE అనే ఫార్ములా. ఒక ఛార్జ్ యొక్క వాల్యూ ఎంత ఉంది మనకి? E ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్ అని అంటాము. ఈ రెండు ఫార్ములాస్ అనేవి మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇంకోటి ఏమని చెప్పానంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనకి చూడండి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్లో మాత్రమే ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్లో మాత్రమే ఉంటాయి. నాట్ ఇన్ డెసిమల్స్. నాట్ ఇన్ డెసిమల్లో ఉండదు. నాట్ ఇన్ డెసిమల్. సో ఇవన్నీ ఏంటివంటే మనకి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి ఇక్కడ రాంగ్. సో ఇలా ఏవైనా రాసినారంటే అవి కరెక్ట్ కాదు. సో ఓకేనా ఫ్రెండ్? సో ఇది అనమాట. సో ఏదైనా ఒక ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్స్ ఏదైనా కానీ ఒకటి తీసుకున్నాము అని అన్నప్పుడు దాని యొక్క వాల్యూ మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూద్దాము ఒకసారి. 2e అన్నప్పుడు మనం ఏం రాస్తాము? 2 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్గా రాసుకోవాలి. సో కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే మినిమం ఇండిపెండెంట్ ఆఫ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ అని అంటాము. సో సేమ్ ఇలాగనే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి దీనికి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి తీసుకున్నాము. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఏం తీసుకున్నా ఇక్కడ తీసుకుంటాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్? 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్. ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అని క్వశ్చన్ అడిగాడు. మనకి చెప్పే కదా నెంబర్ ఆఫ్ అన్నప్పుడు ఫస్ట్ ఫార్ములా హౌ మెనీ అన్నప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు NE అని రాస్తాం. సో దీన్ని Q అంటే ఏంటి మనకి? Q ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అన్నాడు? 1. ఓకేనా? 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అని అన్నాము. 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ వచ్చేసి N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అన్నాడు. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ ఏంటి మనకి? ఎలక్ట్రాన్స్ అన్నాడు. E ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 క్యూలూమ్స్.
మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎన్ అని అర్థం. హౌ మెనీ అంటే దాని మీనింగ్ ఎన్ని అని అర్థం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే చార్జ్. అప్పుడు దాని ఆన్సర్ని మనం ఎలా రాసుకుంటాం, దీని ఆన్సర్ని ఎలా రాస్తామంటే చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ అయినప్పుడు అప్పుడు క్యూ బై ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాస్తాము. క్యూ బై ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ అని రాస్తాము. సో దెన్ ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే క్యూ అంటే 1 బై ఈ అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాస్తాము. సో 1.6ని మనం డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, ఆన్సర్ వచ్చేసి 0.625 ఇంటూ 10⁻19 అని రాస్తాము. ఇది ఎలా వచ్చింది అని అంటే చూడండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే దీన్ని ఇంకోలాగా రాస్తాను, ఇక్కడ డైరెక్ట్ రాసినా ఇంకోలాగా రాస్తాను. 1/1.6 ఇంటూ 1/10⁻⁻19 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాసుకోవచ్చు. మనకి ఒక ఫార్ములా తెలుసు, దేర్ ఫోర్ 1/a ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అదే 1/a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి, 1/a ఈజ్ ఈక్వల్ టు 1/1/a ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అదే 1/a ఇన్వర్స్ ఉంటే ఏ అని రాస్తాం. సో సేమ్ అదేవిధంగా ఇది ఏ ఫార్ములాలో ఉంది, 1/a ఇన్వర్స్ ఫార్ములాలో ఉంది కదా. సో అప్పుడు మనం దాన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ చూద్దాం, జీ ఈక్వల్ టు దీన్నే జీ ఈక్వల్ టు 1/6ని డివిజన్ చేస్తే ఏమొస్తుందంటే 0.625 ఇంటూ 1/10⁻9 అంటే న్యూమరేటర్లో పోతే 10⁻9 అనేది అవుతుంది. సో దాని తర్వాత మనం చేసినటువంటి ఆన్సరే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సరు 10⁻9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాశాడు. అయితే మనకి ఏదైనా కానీ డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ పోవాలంటే పవర్లో వచ్చేసి ఒక వాల్యూని తగ్గించుకుంటాము. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, దీన్ని 0.625 ఇంటూ 10⁻18 ఇంటూ అంటే ఇక్కడ చూద్దాం 10 ఇంటూ 10⁻18 అని రాయొచ్చు కదా. ఇదేం లేకుంటే పవర్లో 1 ఉంటుంది. సో e⁻m ఇంటూ e⁻n అయితే ఏమవుతుంది, 18 + 1 ఏమవుతుంది 19, సరిపోయిందా. సో కాబట్టి ఇక్కడ 1 పెట్టినా ఒకటే లేకున్నా ఒకటే. సో 10తో ఇదంతా మల్టిపుల్ చేస్తే ఇది గుర్తుపెట్టుకో, 10తో మల్టిపుల్ చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్కి వస్తుంది, డివిజన్ చేస్తే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ పోతుంది. సో లెఫ్ట్ సైడ్ పోతుంది. ఇప్పుడు 10తో మనం మల్టిపుల్ చేస్తున్నామా డివిజన్ చేస్తున్నామా, ఈ నెంబర్ని మల్టిపుల్ చేస్తున్నాం అంటే 0.625 ఇంటూ 10 వాల్యూ ఎంత వస్తుంది మనకి 6.25 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత అయింది 6.25 అయింది. సో అప్పుడు ఫైనల్గా 10⁻18 అని అయింది. సో 10⁻18. సో కాబట్టి 18 క్యూలూమ్స్. సో క్యూలూమ్స్ అని తీసుకుంటాం. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏమని రాస్తాం ఇక్కడ చెప్పండి. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ని దేర్ ఫోర్ 1 కూలుంబ్, therefore 1 కూలుంబ్ of charge has 6.25 into 10⁻18 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో హావ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అని చెప్తాము. ఓకేనా. సో ఇది అనమాట మనం ఇంతవరకు మనం తెలుసుకున్నది. సో అయితే ఇక్కడ ఏమన్నామంటే 1 కూలుంబ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే కూలుంబ్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ 1 కూలుంబ్ ఈజ్ వెరీ హ్యూజ్ ఛార్జ్. 1 కూలుంబ్కి ఎంత ఉంటుందంట, వెరీ హ్యూజ్ ఛార్జ్. రాస్తారు చూడండి, 1 కూలుంబ్ ఈజ్ వెరీ హ్యూజ్ ఛార్జ్. ఛార్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది అనమాట. ఇది ఏంది ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాము ఇది. ఓకేనా. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంది, ఫస్ట్ ఏ ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ అనే ఫార్ములా ఉంది. 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇంటూ 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ అనేవి దీనికి ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏంది ఇక్కడ నెంబర్ ఆఫ్ అనమాట. ఇదేంటి ఇక్కడ చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే నెంబర్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అని అంటాము. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో మనము అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ అనేది ఎంత ఉంది అంటే మనకి ఏమని చెప్తాం, ఎన్ ఇంటూ
ఎంత మనకి n ఈజ్ ఈక్వల్ టు 6.25 ఇంటూ 10⁻⁴ కూలుంబ్. ఇక్కడ సి అని రాశాను, ఇక్కడ చూడండి ఇక్కడ సి అని రాశాను, మళ్ళీ ఇక్కడ ఈ అని రాసినానే, మళ్ళీ ఏది కరెక్ట్ అని అంటే రెండు కరెక్టే. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎన్ని ఉంటాయంట, 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్కి ఏంటి ఉంటుంది మనకి ఛార్జ్ అనేది మనకి ఉంటుంది, నెంబర్ ఆఫ్ అంటే n. కాబట్టి ఇంకోసారి అప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా డౌట్ ఉందంటే ఈ సిని కూడా మనము తీసేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా రాసుకుంటాం. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది రాసుకుంటాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నాడు, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదంతా టోటల్ ఇప్పటివరకు డిస్కషన్ చేసింది. ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్, ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్లో మనకి దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ మనము తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దట్ కూలుంబ్స్ అని అనుకుంటాం అనమాట. వాటిని ఒకసారి చూద్దాము. ఫస్ట్ పాయింట్, కొన్ని పాయింట్స్ అనేవి ఇక్కడ మనం రాసుకున్నాము. ఫస్ట్ పాయింట్ సారీ తీసుకుంటే ఫస్ట్ ఏ బాడీ అంటే ఏ బాడీ కెన్ హ్యావ్ మాస్ వితౌట్ చార్జ్. అంటే ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద బాడీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాస్ ఆఫ్ ద బాడీ తీసుకున్నాను నేను. ఈ మాస్ ఆఫ్ ద బాడీ అనేది ఉంది, ఇక్కడ మాస్ ఆఫ్ ద బాడీ అనేది ఉంది. సో ఈ మాస్ ఆఫ్ ద బాడీకి వచ్చేసి మాస్ m ఈజ్ ఈక్వల్ టు 10 kg ఉంది. అయితే దీనికి ఛార్జ్ ఉండాల్సిన పనిలే, నో ఛార్జ్ కంపల్సరీగా ఉండాలని రూల్ అనేది మనకి ఇక్కడ లేదు అని చెప్తాం. అది మనకు ఉన్న ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏమని చెప్తుందంటే ఛార్జ్. అయితే దీన్ని కంటిన్యూగా రాసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం. బట్ ఏ బాడీ cannot have charge without mass. ఒక బాడీకి ఛార్జ్ అనేది ఉంటుంది అంటే ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద బాడీ తీసుకున్నాం అనుకోండి, మాస్ ఆఫ్ ద బాడీ, ఆ మాస్ ఆఫ్ ద బాడీకి ఛార్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నో ఛార్జ్ అంటే ఛార్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఏ బాడీ కెన్ నాట్ హ్యావ్ ఛార్జ్ వితౌట్ మాస్ ఉన్న బాడీ ఏం చెప్తున్నానంటే మాస్ ఉన్న బాడీకి ఛార్జ్ అనేది ఆర్ వితౌట్ ఛార్జ్ అయినా ఉండొచ్చు, ఒక మాస్ ఆఫ్ ద బాడీకి ఉండకపోవచ్చు అని చెప్తాం. మాస్ ఆఫ్ ద బాడీకి ఛార్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే అయితే ఛార్జ్ ఉంది అని అంటే ఖచ్చితంగా దానికి మాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే నో మాస్ దెన్ నో ఛార్జ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్ని మనం ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. నో మాస్ నో ఛార్జ్. సో ఇది అనమాట ఫస్ట్ పాయింట్. అయితే ఇంకొకటి చూద్దాం ఒకసారి. ఇంకో పాయింట్ చూసినట్టయితే ఇది చూద్దాం. నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయితే నెగిటివ్ మాస్, పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ మాస్ డిక్రీజెస్. ఏమన్నట రిమూవింగ్ అని అంటాము. నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ రాసాము. నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఏమవుతుందంట మాస్, నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఉందనుకో మాస్ ఏమవుతుందంట ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. యారో మార్క్ అయితే అంటే మాస్ ఇంక్రీజెస్. అదంతా జస్ట్ స్లైట్లీ అని కూడా అంటాం మనము. ఓకేనా? సో స్లైడింగ్ ఎక్కువ కాదు, కొంచెమే. దాన్ని ఏమంటామంటే యాడింగ్ అని అంటాము. యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కువ కాదు, జస్ట్ స్లైట్లీ
సో నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ మాస్ అనేది ఏమవుతుందంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటే మాస్ అనేది ఏమవుతుందంటే రైజ్ అవుతుంది. దిస్ మీనింగ్ ఏమంటే ఇంకా మీకు క్లియర్గా చెప్తుంటే మాస్ ఈజ్ కొంచెం సింపుల్గా చెప్తాడండి ఇంకా ఈజీగా. మాస్ ఇంక్రీజెస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మాస్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే దాని మీనింగ్ ఏమని చెప్తాం బికాస్ యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పే కదా. సో నా దగ్గర వచ్చేసి ఒక గ్లాస్ రాడ్ ఉంది, ఒక గ్లాస్ రాడ్ అనేది ఉంది. ఆ గ్లాస్ రాడ్ని ఒక చిన్న క్లాత్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే గ్లాసు, ఇది వచ్చేసి క్లాత్. సో గ్లాస్ రాడ్తో ఉన్నప్పుడు దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, క్లాత్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, గ్లాస్ యొక్క మాస్ అనేది ఏమైంది అంటే డిక్రీజ్ అయిపోయింది. క్లాత్ యొక్క మాస్ ఏమైంది అంటే క్లాత్ యొక్క మాస్ ఇంక్రీజ్ అయ్యింది అని మనం ఇక్కడ చెప్తాము. ఓకేనా. సో ఇది వచ్చేసి క్లాత్, ఇది వచ్చేసి గ్లాస్. సో ఓకేనా. సో ఇది ఏమవుతున్నాయి చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి దీంట్లోంచి దీంట్లోకి. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది ఏమని చెప్తామంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై గ్లాస్ అట్ ఏ సేమ్ టైం అదే టైంలో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై దేనివల్ల క్లాత్, ఇది అనమాట. ఓకేనా. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై క్లాత్, ఇది మనము ఇంతవరకు మనకి ఇక్కడ చెప్పుకున్నది అనమాట. వెరీ సింపుల్. అందుకనే సో దీంట్లో నేను నెక్స్ట్ పాయింట్ దీంట్లో మనం ఒకసారి చూసినట్టయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ సేమ్ నెక్స్ట్ పాయింట్ ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఏమని చెప్పాను, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఆఫ్ మాస్. గ్రామర్ అనేది అప్పుడప్పుడు కొద్దిగా మిస్ అవుతుంటుంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఆఫ్ మాస్ డిక్రీజెస్ అంటే ఏంది, దీన్ని ఇలా పెట్టి ఇలా ఎర్ర మార్క్ వేస్తే మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమని రాసుకుంటామంటే దీన్ని లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీనికి ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లాస్ రాడ్ చెప్పే కదా, గ్లాస్ రాడ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనము, దీనికి క్లాత్ ఏంటి, మనకి ఇక్కడ క్లాత్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి దీంట్లో ఇదేంటి, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ ద గ్లాస్ రాడ్, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ ద క్లాత్, బట్ దిస్ ఈజ్ క్లాత్. ఎందుకంటే ఇక్కడ చెప్పే కదా నేను యాడింగ్ ఆఫ్ ఏమని చెప్పాను, యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమైంది దీంట్లో యాడింగా లాసింగా. సో దీంట్లో ఏంటంటే అసలు చూద్దాం, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాడింగ్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే లాస్ ఆఫ్ అని అంటాం. ఓకేనా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమైంది మనకి ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాత్గా మనం ఇక్కడ కన్సిడర్ చేసినాము. క్లాత్. ఓకేనా. సో ఈ విధంగా మనం వీటిని తెలుసుకుందాం. అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ 10⁶ టైమ్ గ్రేటర్ దెన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాము మనము చూడండి, ఏమని చెప్పంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ 10⁻36 times greater than
గ్రావిటేషనల్ ఫోర్స్. టెన్ టు ది పవర్ ఆఫ్ ఎంతంట, 10 to the power of ఇది రాసాను చూడండి ఎంత దీనిది వాల్యూ, 10 to the power of 36 times, 10 to the power of 36 times గ్రేటర్ దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అనమాట ఇది. సో అయితే దీన్ని ఎలా రాసుకుంటామంటే చూద్దాం. ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, 10 to the power of ఎన్ని టైమ్స్ 36 టైమ్స్ దెన్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అని అనుకుంటాము. ఓకేనా. 10 to the power of 36 టైమ్స్ గ్రేటర్ దెన్. సో దీన్ని టైమ్స్. అందుకనే దీంట్లో ఫస్ట్ ఒకసారి దీని యొక్క టర్మ్స్ రాస్తాను చూడండి. దీని యొక్క టర్మ్స్ రాసుకుంటే ఒకసారి దీని యొక్క టర్మ్స్ రాసుకుంటే దేర్ ఫోర్ ఎఫ్ఈ అంటే ఏంటి అంటే, ఎఫ్ఈ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎఫ్జి అంటే చూడు, ఎఫ్జి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఫోర్స్ అని అంటాము. ఇది మనకుండే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటే క్యూలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని అంటాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే క్యూలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. దీన్ని క్యూలమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ అనొచ్చు, క్యూలమ్ స్క్వేర్ లా, క్యూలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని అంటాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక ఛార్జ్, 2 ఛార్జెస్. ఇక్కడ దీని పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. మనకేమవుతుంది పాజిటివ్ ఛార్జ్ 2 లైక్ ఛార్జెస్ ఏమని చెప్పాము, లైక్ ఒకసారి గుర్తు చేస్తున్నా, లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్ అని చెప్పాము. అంటే ఒకదానికి ఒకటి రిపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ యారో మార్క్ బయటికి, ఇక్కడ యారో మార్క్, ఇక్కడ రిపుల్ అవుతుంది కాబట్టి దాని యొక్క డైరెక్షన్. ఈ రెండింటికి మధ్యలో ఉండే రేడియస్ ఆర్ అవుతుంది, రేడియస్ వచ్చేసి ఆర్ అవుతుంది. అప్పుడు మనకి ఫస్ట్ డెఫినేషన్ అనేది ఒకసారి మనం ఇక్కడ రాసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏముందంటే డెఫినేషను, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. డెఫినేషన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇక్కడ చూద్దాం. డెఫినేషన్ చూసినట్టయితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపుల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపుల్సన్ అని కూడా అని రాస్తామన్నమాట. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపుల్సన్ ఎక్కడ బిట్వీన్, ఎక్కడంట బిట్వీన్ ఎనీ టూ పాయింట్ చార్జెస్, ఎనీ 2 పాయింట్ చార్జెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట, ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్ అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడంట, ఇటువరకు ఓకే బాగానే ఉంది. తర్వాత ఏం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 చార్జెస్. ఆ రెండింటికి మధ్యలో ఉండే 2 చార్జెస్, 2 ఛార్జీలకు మధ్యలో ఉండే డిస్టెన్స్ 2 చార్జెస్ అని అయిపోయినాడు. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏమని చెప్తున్నాడు, ఇది ఇక్కడ ఈజ్ బిట్వీన్, ఇట్ యాక్ట్స్ అని రాసుకుంటాం అనమాట. ఇక్కడ ఈజ్ కాకుండా ఇట్ యాక్ట్స్ అలాంగ్ లైన్ జాయినింగ్ ద 2 చార్జెస్
చూసారా, ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక ఫార్ములా అనేది రాస్తాము. ఆ ఫార్ములా ఏంటంటే ఎలా ఉంటుందని ఒకసారి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమనంట, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపుల్. సో ఇక్కడ లైక్ ఛార్జెస్ తీసుకున్నాం కాబట్టి వాటి మధ్యలో ఫోర్స్, ఏ ఫోర్స్ అనేది ఉంటుంది మనకి, రిపుల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఏ ఫోర్స్ ఉంటుంది ఇక్కడ మనకి, రిపుల్ ఫోర్స్ అనేది ఉంటుంది. వేరే కలర్ తీసుకుందాం, ఇక్కడ తీసుకున్నాం. ఏ ఫోర్స్ అనేది ఉంటుందంటే రెండింటికి మధ్యలో మనకి రిపుల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఏ ఫోర్స్, రిపుల్ ఫోర్స్ అనేది ఉంటుంది. రెండింటి మధ్యలో ఏముంటుందంటే ఫోర్స్ ఆఫ్ రిపుల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూద్దాము, ఇడేమని రాశాడు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపుల్జన్. ఇక్కడేమో పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. అందుకనే ఇక్కడ డైరెక్షన్ ఏమని చెప్పాము, రిపుల్ అని చెప్పాము. సో రెండు డైరెక్షన్లు ఆపోజిట్గా ఉంటే రిపుల్. ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్లో వచ్చేసి రిపుల్జన్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ ఎనీ 2 పాయింట్ ఛార్జ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాయింట్ ఛార్జ్ Q1 అండ్ దిస్ ఇస్ ద పాయింట్ ఛార్జ్ Q2. అది దేనికంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జెస్. ఇక్కడ ఉండే ఫోర్స్ అనేది ఏమంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్. ఏమన్నాడు ఇక్కడ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దేనికంట, టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జెస్కి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. ఏంటి ఇక్కడ, ఫోర్సు. అండ్ అదే ఫోర్సు మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏంటంట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ ఏమై ఉంటుంది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేది ఉంటుంది అని ఇక్కడ తీసుకుంటాం అనమాట. అలా ఎప్పుడంట, లైన్ జాయినింగ్ ద 2 ఛార్జెస్, 2 ఛార్జెస్ని లైన్ జాయినింగ్ చేసినప్పుడు అని అంటాడు. అప్పుడు ఫస్ట్ కేసు అంటే మనం ఇక్కడ రాశాం కదా. సో ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ ఏం తెలుసా, ఇది అనమాట. చూడండి, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి సింబల్ ఇలా రాస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే దీని కూడా సింబల్ ఇదే. బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మనకి న్యూమరేటర్లో ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మనకి డినామినేటర్లో ఉండాలి. సో ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి సింపుల్గా. సో ఇక్కడ రాస్తా చూడండి. ఇప్పుడు దేర్ఫోర్ ఏ ఈస్ ప్రపోర్షనల్ సింబల్ టు బి అని రాశాం. అంటే దీని మీనింగ్, దీన్ని ఎలా చదువుతాం అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. అంటే ఏ అనేది పెరిగింది అనుకోండి, బి అనేది కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏ అనేది తగ్గింది అనుకోండి, బి కూడా తగ్గుతుంది. దీన్ని ప్రపోర్షనల్ అని అంటాము. మళ్ళీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఎలా రాస్తామంటే సేమ్ యాస్టీస్గా అలాగనే ఏమని రాస్తాం, ఏ ప్రపోర్షనల్ సింబల్ బై బి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/b అనకూడదు. సో ఈడ ప్రపోర్షనల్ సింబలే. అయితే ఇక్కడ ఇది న్యూమరేటర్లో ఉన్నాయి అని అంటే దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాము. ఒకటి న్యూమరేటర్లో ఉండి ఇంకొకటి డినామినేటర్లో ఉంది అని అంటే దీన్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటాము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ దాని ప్రకారం మనం ఏమని రాసుకుంటామంటే ఫస్ట్ కండిషన్ 1 వచ్చేసి ఏమని రాస్తామంటే ఎఫ్ ఈజ్ ఏ సింబల్, ప్రపోర్షనల్ సింబల్. ఎఫ్ ఈజ్ రాస్తాను ఇంకోసారి. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ అన్నాడు కదా, ప్రోడక్ట్ అంటే Q1 Q2 రెండింటి మధ్యలో ఏముంటుందంటే ఇంటూ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏం చెప్పాడు, సెకండ్ వన్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అని అన్నాడు. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² అని రాస్తాం. 1/R² అని కూడా R² అని రాస్తాం. ఈ రెండింటిని కలిపి రాసినప్పుడు ఏమవుతుందంటే దెన్ వీ అండర్స్టాండ్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కాదు ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు కాకుండా ప్రపోర్షనల్, ఫస్ట్ ప్రపోర్షనల్. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R². ఎందుకంటే ఎఫ్ న్యూమరేటర్లో ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఛార్జెస్ న్యూమరేటర్లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఇలా రాసేస్తాం. ఇది ఎఫ్ న్యూమరేటర్లో ఉంది, R² అనేది ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగనే రాసుకుంటాం. సో ఎఫ్ అయితే మనకి ఈ ఈక్వేషన్లో వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే ప్రపోర్షనల్ తీసేయాలంటే ఎప్పుడైనా కానీ మనం ఏం రాసంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ తీసుకుంటాం. ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టి కాన్స్టాంట్ Q1 Q2 బై R² అని రాసుకుంటాము. R² అని ఇక్కడ మనం రాసుకుంటాము. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ రాస్తాను ఒకసారి. ఇక్కడ దేర్ఫోర్ మనకి ఇక్కడ ఫైనల్ K ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత ఉంటుందంట దీంట్లో 4πε0. ఇక్కడ మాత్రమే ε0, 4πε0. ఎందుకు, ఫర్ 3 స్పేస్ అని కూడా అంటారు. ఫర్ 3 స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని కూడా అంటారు, లేకపోతే 3 స్పేస్ అని కూడా. 3 స్పేస్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ అనమాట. ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ దగ్గర మనం దీన్ని తీసుకుంటాం. అయితే ఇంకోటి అంటే ε0 ఈజ్ ఈక్వల్ టు ε0 అంటే ఏంటంటే ఎయిర్ అండ్ వ్యాక్యూమ్, దేనైనా తీసుకోవచ్చు అనమాట. ఎయిర్ అండ్ వ్యాక్యూమ్.
సో ఇక్కడ వచ్చేసి ఎఫ్స్లార్ అంటే మామూలుగా ఏంటంటే దేర్ ఫోర్ ఎఫ్స్లార్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మీడియం అనమాట. మీడియం అంటే H2O అదర్స్ ఏవైనా కానీ ఒక మీడియమ్స్ అనేటివి. H2 అంటే వాటర్ అని అర్థం అనమాట ఎఫ్స్లార్ నాట్. సో పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ద వాల్యూ ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ దాన్ని ఏమంటామంటే 1/4π ఎఫ్స్లార్ నాట్ని మనం పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాం. దీన్ని K అని కూడా అంటాము. K అంటే కాన్స్టెంట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ఎయిర్లో అనమాట. దీని వాల్యూ 9 × 10⁹ అని మనం ఇక్కడ రాసుకుంటాము. 9 × 10⁹ అని మనం ఇక్కడ రాసుకుంటాము. దీనికి యూనిట్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్. ఏంటి? న్యూటన్ మీటర్ స్క్వేర్ అని కూడా రాసుకుంటాము. న్యూటన్ మీటర్ స్క్వేర్ అని కూడా రాసుకుంటాము. ఓకేనా? సో ఈ విధంగా మనం రాసుకుంటాం అన్నమాట. అంటే అలా కాకుండా పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని చెప్పే కదా. ఒక డివిజన్ చేస్తాం. దీని పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్లో వచ్చేసి క్యూలంబ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్గా మనం ఇక్కడ రాస్తాము. సో ఇక్కడ వరకు మనకి తెలిసిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇజ్జుడు వాల్యూస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమన్నాడు? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని అంటాం అన్నమాట. ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకి మీడియం అంటే ఇక్కడ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ని మనము ఇక్కడ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ అని అనుకుంటాం ఎఫ్స్లార్ నాట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇక్కడ చూస్తాం. దీనికి కంటిన్యూస్ అనమాట. ఇది ఏమన్నాడు? ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాము ఇక్కడ? ఎఫ్స్లార్ ఎం అంటే ఏంటంటే దీన్ని ఏమని రాసుకుంటామంటే మీడియం లైక్ ఈఎం అంటే లైక్ వాటర్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం అని అంటాం. దీన్ని ఏమంటామట? గొంతలో. సో ఇంతకుముందు మనం ఏం చేసామంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ గురించి రాసినాం. ఇప్పుడు మీడియమ్స్ గురించి రాస్తాము. మీడియమ్స్లో వచ్చేసి మనకి ఎఫ్స్లార్ ఎం అంటే ఏంటి అంటే ఎఫ్స్లార్ ఎం అంటే మీడియం అంటే ఏంది? లైక్ వాటర్. మీడియం అంటే వాటర్ అట్లా ఇదనేది తీసుకొచ్చాం. దీన్ని ఏమంటామంటే ఎఫ్స్లార్ ఎం అనే పర్మిటివిటీ ఆఫ్ మీడియం. సో ఇదేంటి? పర్మిటివిటీ ఆఫ్ మీడియం ఏంటి? పర్మిటివిటీ ఆఫ్ మీడియం వచ్చే అని అంటాం అనమాట దీన్ని. సో ఇక్కడ వచ్చేసి ఎఫ్స్లార్ నాట్ వాల్యూ ఏంటి అని అంటే 8.85 × 10⁻⁻12 క్యూలంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఎప్పుడు? ఇన్ ఎయిర్ అని రాసుకుంటాము. సో దీన్ని హైలైట్తో ఒకసారి హైలైట్ చేసినట్టయితే చూస్తే ఏంది? పర్మిటివిటీ ఆఫ్ మీడియం దాని యొక్క వాల్యూ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యాక్చువల్లీ మనకి తెలిసినది ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ నాట్ ఈక్వల్ టు 1/4π ఎఫ్స్లార్ నాట్ Q1 Q2/r² అనమాట. ఇది ఫార్ములా. ఎప్పుడు? ఇన్ ఎయిర్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇన్ ఎయిర్. దీన్ని కూడా ఒక హైలైట్తో హైలైట్ చేస్తాం మనం. ఇక్కడ చూసాము ఇదేంటి? పర్మిటివిటీ ఆఫ్ మీడియం ఇన్ ఎయిర్. ఇలాగ మనం ఇక్కడ రాసుకుంటాము. ఇన్ ఎయిర్ అనమాట. ఇది వచ్చేసి ఇన్ ఎయిర్ అని రాసుకుంటాం. సో ఇప్పుడు ఎయిర్ అయినా రాసుకోవచ్చు, లేదంటే మనం వ్యాక్యూమ్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క యూనిట్స్ని రాసినట్టయితే ఫస్ట్ ఏంటి? యూనిట్స్ గురించి రాసినట్టయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఇచ్చిన ఫార్ములాలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే
ఎఫ్స్లార్ నాట్ కావాలన్నమాట. ఎఫ్స్లార్ నాట్ అనేది డివిజన్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిపుల్ చేస్తుంది. ఎఫ్ నాట్ అంటే ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, మల్టిపుల్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది అని మనం ఇక్కడ రాసుకుంటాము. సో అప్పుడు సింపుల్గా రాయాలంటే 4π అనేది ఏమవుతుంది, కాన్స్టాంట్ అవుతుంది అనమాట. 4π అనేది ఏముంటుంది, కాన్స్టాంట్. సో అప్పుడు మనం ఏమని రాసుకుంటామంటే ఇక్కడ ఎఫ్స్లార్ నాట్ సింపుల్గా రాయడం కోసం ఎఫ్స్లార్ నాట్ అంటే ఇప్పుడు ఫోర్స్ నాట్ ఈజీ బై ఎఫ్స్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో దీన్ని ఏమని రాసుకుంటాం, ఇది ఈ పక్క పోతే డివిజన్ చేస్తుంది కదా, సో అటు సైడ్ పోతే మల్టిపుల్ ఎఫ్స్లార్ నాట్ బై ఎఫ్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా మనం ఇక్కడ దీన్ని రాసుకుంటాం. అయితే ఇప్పుడు దీని యొక్క యూనిట్స్ తీసుకుంటే దేర్ ఫోర్ దీని యూనిట్స్, ఫోర్స్కి యూనిట్ ఏంటి, ఎఫ్ అంటే ఫోర్స్కి యూనిట్ ఏంటి మనకి న్యూటన్. దీన్ని క్యాపిటల్ ఎన్తో కన్సిడర్ చేస్తాం. అండ్ క్యూ అంటే ఏంటి, ఛార్జ్. ఎఫ్ అంటే ఇక్కడ ఇక్కడ రాస్తాను చూడండి, ఎఫ్ అంటే ఫోర్సు, క్యూ అంటే ఛార్జ్కి యూనిట్ ఏంటి, క్యూలూమ్. దీని ఏ సింబల్తో, క్యాపిటల్ సి అనే సింబల్తో తీసుకుంటాం. ఆర్ అంటే ఏంటి మనకి ఇక్కడ రేడియస్. ఆర్ అంటే ఏమి ఇక్కడ రేడియస్కి యూనిట్ ఏంటి, మీటర్ అని అంటాం. దీన్ని ఎం అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు చూడు, ఎఫ్స్లార్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోర్స్కి యూనిట్ ఏంటి న్యూటన్ ఇంటూ ఛార్జ్ బై మీటర్ స్క్వేర్. సో దీన్ని మనము కంటిన్యూ చేసినప్పుడు ఎలా రాస్తామంటే సేమ్ ఎఫ్స్లార్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూలుంబ్ స్క్వేర్ పర్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది దీని యొక్క యూనిట్ అని ఇక్కడ మనం ఇక్కడ రాసుకుంటాము. దిస్ ద యూనిట్ ఫర్ దిస్, ఇది దీని యొక్క యూనిట్. సో దీన్ని మనము ఒకసారి చూసినట్టయితే, సో నెక్స్ట్ అగైన్ ఇక్కడ సో దీని యొక్క యూనిట్ అని అంటాము. సో ఇప్పుడు దీంట్లోనే మనం ఏమని రాసుకుంటామంటే ఇంకో ఈ ఫార్ములాని క్యూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో అబ్జర్వ్ చేసినట్టయితే ఫైనల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాని 1/4π ఎఫ్స్లార్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ని ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ని మనము K ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీటిని అబ్జర్వ్ చేస్తాము. సో ఇలాగనమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్, సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొకటి అనమాట. ఈ విధంగా వీటిని తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ని కూడా మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో ఏంటి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో ఇస్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏమన్నాడంటే 2 చార్జెస్ అనేటివి ఉన్నాయన్నమాట. 2 ఏంటివి చార్జెస్ అనేటివి ఉన్నాయి. సో ఈ 2 చార్జెస్ నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఇదొక ఛార్జు, ఇక్కడ ఒక ఛార్జ్. ఈ 2 చార్జెస్ ఉన్నాయి. ఈ 2 చార్జెస్ వీటిలో మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండిటికి మధ్యలో రేడియస్ వచ్చేసి ఎంత ఉంటుంది అని అంటే మనకి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంటుంది అని తీసుకుంటాం. ఎంత డిస్టెన్స్ మనకి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంటుంది అని చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ వరకు, సో ఈడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది పాజిటివ్ ఛార్జే. దీని వాల్యూ 10 μC అని అంటాము. దీని వాల్యూ 6 μC అని అంటాము. దీన్ని 10 μC అంటాము, దీన్ని 6 μC అని అంటాము. సో రెండు వచ్చేసి ఈక్వల్, రెండు ఇది పాజిటివే ఇది పాజిటివే చూడండి. సో ఈజ్ అ పాజిటివ్ 10 μC, ఇక్కడ పాజిటివ్ 10 μC. ఇక్కడ తీసుకున్నప్పుడు దీని డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి, దీని డైరెక్షన్ వచ్చేసి బయటకు ఉంది, దీని డైరెక్షన్ కూడా బయటకు అనేది. ఎందుకంటే 2 సేమ్ ఛార్జెస్ కాబట్టి దేవర్ రిపుల్ 1 to each other. ఏమవుతాయి ఇక్కడ రిపుల్ 1 to each other అని అంటాము. ఓకే, రిపుల్ 1 to each other అని అంటాం. సో వీటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అని అన్నప్పుడు ఈ డిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ అని అన్నాడు. 6 సెంటీమీటర్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ ద 2 చార్జెస్. 2 ఫోర్స్లకి మధ్యలో ఛార్జ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చెయ్యండి అని అన్నాడు అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని యొక్క సొల్యూషన్ని మనము డిరైవ్ చేస్తాం. ఫస్ట్ ఏం రాసుకుంటామంటే ఫస్ట్ వన్ వచ్చేసి
like charges are repel one to ఈచ్ అదర్ అంటే ఇప్పుడు దీనికి ఏంటి ఎగ్జాంపుల్ 10 మ్యూసి అండ్ 6 మ్యూసి ఏమవుతాయి రిపుల్ 1 to ఈచ్ అదర్ ఒకదానికోటి రిపుల్ అవుతాయి. అండ్ దీంట్లో సేమ్ ఇక్కడే తీసుకున్నట్టే ఇది Q1 ఛార్జ్, ఇదే ఛార్జ్, ఇది Q1 ఛార్జ్, ఇదే ఛార్జ్ Q2 ఛార్జ్. అప్పుడు ఏమని రాసుకున్నట్టే ఇచ్చిన వాల్యూస్ ఇచ్చిన టర్మ్స్ ఏంటివి Q1 = +10 మ్యూసి అండ్ Q2 +6 మ్యూసి అంటాం. సో మ్యూ అన్నప్పుడు దేర్ఫోర్ మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మ్యూ అంటే దాన్ని ఏమంటామంటే మైక్రో అని అంటాము. దీని వాల్యూ వచ్చేసి 10⁻⁻6 అని అంటాం. సో ఇప్పుడు ఇంటూ 10⁻⁻6 క్యూలమ్స్ ఏది Q1. నెక్స్ట్ ఏంటి Q2 6 × 10⁻⁻6 క్యూలమ్స్ అని అనుకుంటాము. సో 10⁻⁻6 క్యూలమ్స్ అని అనుకుంటాం. అయితే దీనికి ఇచ్చిన రేడియస్ ఒకసారి చూసినట్టే R = 6 సెంటీమీటర్ అని చెప్పాము. ఈ 6 మనకి తెలిసినది ఏంటంటే దేర్ ఫోర్ 1 సెంటీమీటర్ హౌ మెనీ మీటర్స్ 10⁻⁻2 మీటర్స్ అనమాట. సో 6 × 10⁻⁻2 మీటర్స్గా రాస్తాం. అయితే ఇచ్చిన ఫార్ములాలో దీని అంతా కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటి దేర్ ఫోర్ 1/4πε0 దట్ వాల్యూ = 9 × 10⁻9. ఓకేనా, 9 × 10⁻9 గా రాసుకుంటాం అనమాట. 1/4 9 × 10⁻9గా వాల్యూ రాసుకుంటాం. సో ఇప్పుడు ఫైనల్గా దీని క్యాలిక్యులేషన్ని మనం ఒకసారి ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఫార్ములా ఏంటి మనకి ఇచ్చిన ఫార్ములా F = 1/4πε0 Q1 Q2/R² రాసినాం. సో ఇప్పుడు F = 1/4.9 × 10⁻9 ఇంటూ Q1 ఎంత ఉంది Q1 10 × 10⁻6 ఇంటూ Q2 అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ దీని ఇంటూ లేకుండా బ్రాకెట్ కూడా వేసుకుందాం ఒకసారి అవసరమైతే బ్రాకెట్ ఇంటూ Q2 అంటే ఎంత ఉంది మనకి 6 × 10⁻6గా రాసి బై సింపుల్గా R² అన్నాడు. R² అంటే మనకి ఇక్కడ R² అంటే ఏముంది 6 సెంటీమీటర్ ఉంది. దాని బదులు ఏమని రాయొచ్చు 6 × 10⁻2గా మనము దీన్ని -2 రాసుకుంటాము. -2 రాసుకుంటాం. ఇప్పుడు F = దీన్ని అన్నిటిని సేమ్ యాస్టీస్ గల 9 × 10⁻9 ఇంటూ 10 × 10⁻6 ఇంటూ 6 × 10⁻6 బై దీంట్లో వాల్యూ మనకి ఏమొస్తుంది, దీన్ని ఏమని రాసుకుంటాము 6² అన్నప్పుడు 6 × 6 ఇంటూ 10⁻2 అంటే 10⁻4గా రాసుకుంటాము. సో దీన్ని 10⁻6 ఇక్కడ దీన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ చూడండి, కంటిన్యూ చేస్తే F = సేమ్ 9 × 10⁻9 అలాగనే రాస్తాము. ఇక్కడ చూడండి దీంట్లో ఈడ 10⁻1 ఉంది, ఇక్కడ 10⁻6 అనేది ఉంది. సో దీన్ని రెండింటిని పక్కన చేస్తే 10 × 6 × 10⁻6 ఇంటూ 10⁻6 బై 6 × 10⁻4గా రాసుకుంటాం. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ఫార్ములాలో ఉంది a⁻m × a⁻n అనే ఫార్ములాలో ఉంది. అంటే దేర్ఫోర్ దాన్ని ఇక్కడ రాసాడండి a⁻m × a⁻n = a⁻m+n. ఈ ఫార్ములాని మనము ఇక్కడ అప్లై చేసినట్టయితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే అంటే ఇంకా క్యాలిక్యులేషన్లో 9 × 10⁻9 ఇంటూ 60 × 10⁻6 -12 ఇప్పుడు 10⁻4 ఉంది. ఇక్కడ కూడా మనము ఒక ఈక్వేషన్ని మనం ఇక్కడ రాసుకున్నట్టయితే ఏమని చెప్తామంటే 1/a = a ఇన్వర్స్ 1/a ఇన్వర్స్ A అనే మెథడ్ని మనం ఏం చేస్తామంటే ఆ మెథడ్ని మనము దీన్ని తీసుకొని పోయి ఇక్కడ అప్లై చేస్తాము. సో అప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇంటూ డినామినేటర్లో ఏముంది మనకి డినామినేటర్ 10⁻4 ఉంది. అది న్యూమరేటర్లో పోతే 10⁻+4 అవుతుంది బై 6 × 6గా రాసుకుంటాము.
సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 6 1s ఇక్కడ వేరే కలర్తో మీకు ఇండికేషన్ చేసి చూపిస్తాను. సో ఓకేనా. సో ఇక్కడ చూస్తాము, దీని వాల్యూ తక్కువ తీసుకుందాం. సో ఇక్కడ పింక్ కలర్తో తీసుకుందాం. సో 6 1s 6 10sగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే 2 2 3 3 2 3 3 ఇలా రాసుకుంటాం అనమాట. అప్పుడు ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎలా రాసుకుంటామంటే దేర్ఫోర్ ఎఫ్ వచ్చిన ఆన్సర్ 3 × 10⁻9 × 10 × 10⁻−12 × 10⁻+4/2 అనేది వచ్చింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఈడేముంది 9 ఉంది, ఈడేముంది +4, 9 + +4 ఏమవుతుంది 13 అవుతుంది. సో కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం 3 × 10⁻13 ఇంటూ ఇక్కడ ఏంది 2 1s 2 5sగా కూడా దీన్ని రాసుకుంటాము. ఇంటూ 5 ఇంటూ ఏంది 3 కేమో 3 రాసినాం, 10⁻9 +4 2 రాసినాం, 5 × 10⁻−12/12 అంతే ఇంకా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏమని రాస్తాం 3 × 5 × 10⁻13 12 అప్పుడు ఏమవుతుంది 10 అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15 × 10. సో ఫైనల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 150 న్యూటన్స్ అని కూడా ఇక్కడ మనము రాసుకుంటాం. ఫైనల్లీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్స్గా మనం ఇక్కడ రాసుకుంటాము. ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములానే తీసుకున్నాం మనం ఇక్కడ. ఈ ఫార్ములా తీసుకున్న తర్వాత 1/4πε0 అంటే దాని వాల్యూ ఎంత 9 × 10⁻. Q1 అంటే ఎంత ఉంది 10 × 10⁻6. Q2 అంటే ఎంత ఉంది 6 × 10⁻−6. సో R² అంటే ఉంది 6 × 10⁻−2 హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. అయితే దీని బదులు దీన్ని యాసిడ్గా అలాగనే రాసుకుంటాము. దీన్ని ఏం చేసినామంటే బ్రాకెట్లోంచి బయటకు తీసేస్తే ఈ వాల్యూ ఇలా వస్తుంది. సో ఇదేంటి మనకి ఒక ఫార్ములా తెలుసు, A² అంటే A × A రాసినాం. అప్పుడు 2 × 10² అన్నప్పుడు హోల్ స్క్వేర్ అంటే మనం ఏం రాస్తాము 2 × 10² × 2 × 10² అంటే 2 టైమ్స్ రాయాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా 6 × 10⁻−4గా మనం ఇక్కడ రాస్తాము. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు అనమాట. దీని ఏమైనా రాయొచ్చు 6 × 10⁻−2 హోల్ స్క్వేర్ అని ఉన్నప్పుడు 6 × 10⁻−2 × 6 × 10⁻−2 అప్పుడు ఏమవుతుంది 6 × 10⁻−2 × 10⁻−2 దీని వాల్యూ ఏమవుతుంది 6 × 6 ఈడ ఏం చేస్తున్నాయి ఈ రెండు కూడా మనకి పవర్లో ఉన్నాయి కాబట్టి దాన్ని 6 × 6 × 10⁻−4గా రాసినాము. ఇది డైరెక్ట్గా రాసినది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ వాల్యూని తీసుకొచ్చి యాసిటీస్గా అలాగనే రాసినాము. 10 × ఏంటంటే 10కేమో 10 6 ఈడుండే 6ని తీసుకొచ్చి ఏం చేసినామంటే ఇక్కడ పెట్టేసినాము 10⁻−6 10⁻−6 10⁻−6 10⁻−6ని ఇక్కడ పెట్టేసినాము. 6 × 6 × 10⁻−4గా రాస్తాము. ఇప్పుడు చూడండి 6 1 6 10s ఓకేనా. సో ఈ వాల్యూ 9కేమో దీనికేమో ఈ వాల్యూకేమో ఈ వాల్యూ అలానే వచ్చింది. 10 6 60 అయింది. ఇప్పుడు ఏంది -6 -6 అయింది -12 అయింది. ఇప్పుడు ఏమైంది డినామినేటర్లో -10⁻−4 అంటే పైకి పోతే ఏమైతే 10⁻+4 అవుతుంది. సో 6ని అలాగనే రాసుకున్నాము. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 1s 6 10s క్యాన్సిల్ అయింది. మళ్ళీ 2తో ఇప్పుడు 3 2 3 2 3 3 ఇప్పుడు 3కేమో 3 రాసినాం, 10⁻−కేమో 10⁻−9 రాసినాము, 10కేమో 10 రాసినాము, 10⁻−2 10 దీన్ని అలాగే రాసినాము. బై 2 ఉంది కదా 2ని కూడా మనం ఇక్కడ రాసేసినాము. సో ఇప్పుడు ఫైనల్గా క్యాన్సిల్ 2 1s 2 5s అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో 3 × 10⁻13 5 × 10⁻−2 అని రాసినాం. 3కేమో 3 9 + 4 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 13 అవుతుంది. 9 + 10⁻9 + 10⁻4 ఎంత 10⁻13 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10⁻−12 ఏమవుతుంది 10⁻−12. సో ఇప్పుడు ఇక్కడ 5 అనేది ఉంది కదా 5 3 2 నీ దగ్గర రాసుకుంటాం. ఈడేమో 10⁻13 ఉంది 10⁻−12 ఉంది. 13 నుంచి 12 పోతే ఏమవుతుంది 1 అవుతుంది. 1 రాసిన ఉంటే రాయకున్నట్టే. అప్పుడు 3 5 15 × 10 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్గా మనం ఇక్కడ రాసుకుంటాము. నెక్స్ట్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం. నెక్స్ట్ ఏమంటే పర్మిటివిటీ ఆఫ్ మీడియం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. పర్మిటివిటీ ఆఫ్ మీడియం అంటే ఏం చెప్తుంటే ఇది ఎక్స్పెషల్గా పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని మనం ఇక్కడ
చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దీని వాల్యూ ఎంత ఉంది మనకి ఎఫ్స్లార్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. పర్మిటివిటీ ఆఫ్ స్పేస్. పర్మిటివిటీ ఆఫ్ మీడియం అన్నప్పుడు ఏం రాస్తాం? నెక్స్ట్ ఏంటి? పర్మిటివిటీ ఆఫ్ మీడియం. మీడియం అంటే చెప్పే కదా మనము వాటర్ అయినా కానీ ఇంకో వ్యాక్యూమ్ ఎయిర్ కాకుండా ఏది తీసుకున్నా దాన్ని పర్మిటివిటీ ఆఫ్ మీడియం అని అంటాము. దీని ఫార్ములా వచ్చేసి ఈఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్స్లార్ నాట్ ఆర్ ఎఫ్స్లార్ నాట్ నాట్ అని ఇక్కడ రాసుకుంటాము. సో ఇక్కడ మనకి దేర్ఫోర్ ఇక్కడ మనకి ఎఫ్స్లార్ నాట్ ఆర్ అంటే ఏదో కాదు రిలేటివ్ పర్మిటివిటీ అని అంటాము. ఎల్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ అని రాసుకుంటామన్నమాట. రిలేటివ్ పర్మిటివిటీ. సో రిలేటివ్ పర్మిటివిటీ ఫార్ములా ఏంటి? రిలేటివ్ పర్మిటివిటీ ఫార్ములా ఏంటి? ఇది కదా రిలేటివ్, ఇది కదా మనకి రిలేటివ్ పర్మిటివిటీ ఫార్ములా. సో కాబట్టి ఇది ఈ పక్క ఏం చేస్తుంది? డివిజన్ మల్టిపుల్ చేస్తుంది. ఇటు సైడ్ పోతే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా మనం ఏం రాస్తామంటే ఎఫ్స్లార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్స్లార్ ఎమ్ బై ఎఫ్స్లార్ నాట్ గారు ఇక్కడ మనం రాసుకుంటాము. సో దీనికి నో యూనిట్స్ ఫర్ దిస్, నో యూనిట్స్ అనేవి దీనికి ఉండవు అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాని మనము ఎలా రాసుకుంటామనంటే ఇక్కడ ఈ నాట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఇటువరకు బాగానే ఉంది. మరి ఈ నాట్ అంటే ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎం బై ఈఆర్ అంటే ఎఫ్స్లార్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్స్లార్ ఎం బై ఎఫ్స్లార్ ఆర్ అని రాసుకుంటాము. సో రిలేటివ్ పర్మిటివిటీ నెక్స్ట్ ఏమని చెప్పాను? రిలేటివ్ పర్మిటివిటీ దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో రిలేటివ్ పర్మిటివిటీలో మనకు వచ్చిన ఫార్ములా ఏంటి? దీంట్లో రిలేటివ్ పర్మిటివిటీలో దెన్ వీ నో ఇక్కడ రాసుకుంటాం. వీ నో దట్ రిలేటివ్ పర్మిటివిటీ అన్నప్పుడు ఎఫ్స్లార్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్స్లార్ ఎమ్ బై ఎఫ్స్లార్ నాట్గా రాసుకుంటాం. ఎఫ్స్లార్ ఎమ్ బై ఎఫ్స్లార్ నాట్గా రాసుకుంటాం. ఇదేంటి? రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏంటి? రిలేటివ్ పర్మిటివిటీ అని అనుకుంటాం. అయితే మనకి తెలిసిన ఫార్ములా ఉందిగా, ఆ ఫార్ములాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏంటి? ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటామంటే 1/4π ఎఫ్స్లార్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాసుకుంటాము. ఏంది ఇది? వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ లోపల అనమాట. అయితే ఇప్పుడు మీడియంలో అయితే ఫోర్స్ ఎలా ఉంటుంది? సో ఈ మీడియంలో ఫోర్స్ ఎఫ్ఎం ఇజ్ ఈక్వల్ టు 1/4π ఇక్కడ ఏంటి? ఈఎంగా రాసుకుంటాం. ఏంటి? ఈఎం ఎం ఇజ్ ఈక్వల్ టు లైక్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాసుకుంటాం. మనకి ఈఎం అంటే వాల్యూ ఏమొచ్చింది? మనకి ఈఆర్ ఈ నాట్గా వచ్చిందన్నమాట. ఆ వాల్యూని తీసుకొచ్చి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ రాసుకుంటాం దాన్ని కూడా మనము. దేర్ ఫోర్ వీ నో ఎఫ్స్లార్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఎం ఎఫ్స్లార్ ఆర్ ఎఫ్స్లార్ నాట్గా మనం దీన్ని రాసుకుంటాము. సో అయితే ఎఫ్ఎం ఇజ్ ఈక్వల్ టు 1/4π ఎఫ్స్లార్ ఆర్ ఎఫ్స్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాసుకుంటాము. Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా దీన్ని మనం ఇక్కడ రాసుకుంటామని మనం ఇక్కడ చెప్తామన్నమాట. సో దీన్ని కంటిన్యూస్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ 1/r ఉంది. ఆ 1/rని బయటికి తీసేసినట్టయితే అంటే కామన్ తీస్తే ఎఫ్ఎం ఇజ్ ఈక్వల్ టు 1/4π ఎఫ్స్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏం మిస్ అయింది చూడండి, Q0కి ఏమో Q0 రాసిన, ఈ ఆర్ అనేది లేదు. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కామన్ తీస్తే 1/ఎఫ్స్లార్ ఆర్ అనేది అయింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ని మనం ఏమని రాస్తామంటే ఎఫ్స్లార్ ఎం ఇజ్ ఈక్వల్ టు 1/ఎఫ్స్లార్ ఇంటూ 1/4π ఎఫ్స్లార్ నాట్ ఇంటూ
Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాసుకుంటాం. ఈక్వేషన్ని ఆర్ స్క్వేర్గా రాసుకుంటాం. అయితే ఈ టోటల్ వాల్యూ ఏంటి మీరు బాగా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి, ఈ టోటల్ వాల్యూ 1/4π Q1 Q2 బై ఆర్ స్క్వేర్, Q1 Q2 బై ఆర్ స్క్వేర్. దాని వాల్యూ దేనికి ఈక్వల్? F0కి ఈక్వల్. సో కాబట్టి దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇక్కడ Fm ఈక్వల్ టు 1/S ఇంటూ దీన్ని ఏమని రాస్తాం? F0 అని రాస్తాం. ఇప్పుడు దీన్నే మనం ఏమని రాసుకుంటామంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి Fm ఈజ్ ఈక్వల్ టు F0/S అని రాసుకుంటాం. F0/S అని రాసుకుంటాము. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీటిని కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటి వచ్చింది మనకి వాల్యూ ఇలా వచ్చిందన్నమాట. సో దీన్ని ఒకసారి మనము హైలైట్ చేసుకుంటే ఈ విధంగా బై ఎం. సో దీని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్, దీంట్లో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ మీడియం బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ మీడియంగా చెప్తాము. ఓకేనా? సో ఇది అనమాట. ఏమని ఇప్పుడు రాస్తాను చూడండి, ఇక్కడ సింపుల్గా ఈ కార్నర్ రాస్తాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్తుంది అంటే ఇది అనమాట, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్లో ఏమని రాస్తాం ఇక్కడ మనకి ఏమని రాస్తాం అంటే electrostatic force is depends on medium అని రాసుకుంటాము. అయితే ఇక్కడ ఇంకోటి గ్రావిటేషన్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ మీడియం అని రాసుకుంటాం. ఓకేనా? సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఒకసారి చూసాం మనము. ఇదేంటి? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ మీడియం మీద డిపెండ్ కాదు. బట్ అయితే ఇక్కడ మనకి ఇది మాత్రం ఏమవుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ కాదు, ఆన్ మీడియం, నాట్ డిపెండ్. ఏమంట ఇక్కడ నాట్ డిపెండ్ అని అంటాము. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే డిపెండ్స్ ఆన్ మీడియం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ మీడియం అని అంటాము. అయితే ఇక్కడ నాట్ డిపెండ్స్ ఆన్ మీడియం, ఇదేమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ మీడియం మీద డిపెండ్ కాదు అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనం ఏ అనేదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇక్కడ నుంచి వీటి వరకు ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమవుతుందంటే అట్రాక్ట్ 1 to each other అని అనుకోండి. ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఇట్లా ఉంటుంది, దీని డైరెక్షన్లో ఫోర్స్ అనేది ఇట్లా ఉంటుంది. సో దీంట్లో ఉండే ఛార్జ్ వచ్చేసి Q1, దీంట్లో ఉండే ఛార్జ్ వచ్చేసి Q2 అనేది ఉంటుంది. ఆ రేడియస్ వచ్చేసి R అనేది ఉంటుంది. అప్పుడు దీంట్లో ఫార్ములా ఏమవుతుంది అని అంటే ఇది చూడు, వెరీ సింపుల్గా రాసుకుందాము మనము. సో చూడు, F0 is equal to 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అని అంటాం. F0 అంటే ఏంటి? ఇన్ ఎస్లార్0 అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇన్ ఎయిర్ అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్లార్0 అంటే ఇన్ ఎయిర్లో అనమాట. Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాస్తాం. ఇక్కడ బీలో సేమ్ ఛార్జ్ Q1 ఛార్జ్ Q2గా తీసుకున్నాం. సో ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ రిపుల్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో వచ్చేసి డిస్టెన్స్ ఆర్ అనేది అయినప్పుడు మనం దీన్ని ఎలాగ రాస్తామనంటే, సో మీడియం కదా, ఎక్కడున్నట్టు బీలో వచ్చేసి ఇది వచ్చేసి ఇన్ ఎయిర్, దీన్ని ఏమంటాం నేను ఇక్కడ మీడియం అని అంటాం అనమాట. సో అప్పుడు ఎలా రాస్తాము? ఎస్లార్0 అంటే ఎస్లార్0 కాకుండా ఇప్పుడు ఏంది మీడియం కాబట్టి Fm ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే విధంగానే 1/4π ఎస్లార్ m ఇంటూ Q1 Q2
బై ఆర్ స్క్వేర్గా రాస్తాం. దీన్నే మనం ఇంకోటిలాగా ఏమని రాస్తున్నాం అంటే ఎఫ్ఎం ఇజ్ ఈక్వల్ టు 1/4π ఎఫ్స్లార్ ఎం అంటే మనకి ఏముంది, దేర్ ఫోర్ ఎఫ్స్లార్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఎఫ్స్లార్ ఆర్ ఎఫ్స్లార్ నాట్ అని మనకి ఇది వరకు తెలిసి అనమాట. దాన్నే ఇక్కడ రాస్తాం ఎఫ్స్లార్ ఆర్ ఎఫ్స్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాసుకుంటాము. ఎప్పుడు ఎఫ్స్లార్ ఎం అంటే ఏంటి అంటే ఇన్ మీడియం లోపల అని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఇది సెకండ్ ఇదనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, అప్లికేషన్స్ ఆఫ్ క్యూలమ్స్లా ఇదివరకు ఏం డిస్కస్ చేసినాం మనం ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంది, ఎయిర్లో ఉండేదాని గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మీడియం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎయిర్ అండ్ మీడియం రెండు ఒకటే కాంబినేషన్లో ఉండే, అంటే ఏంటంటే రెండింటికి రిలేషన్ బిట్వీన్ ఎయిర్ అండ్ వాల్యూమ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకి దీన్ని Q1 అని రాసుకుంటాం అనమాట. దీన్ని ఏమని రాసుకుంటాము, Q1. దీన్ని ఏమంటాము, Q2గా రాసుకుంటాం. దాన్ని Q1, దీన్ని Q2. సో రెండింటికి మధ్యలో ఏముంటుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆర్ అని రాసుకుంటాం అన్నది. ఏమని రాసుకుంటాం మనము, ఆర్ అని రాసుకుంటాము. సో ఆర్ అని రాసుకుంటాము. ఇది వచ్చేసి మనకి ఏ మీడియము, ఎయిర్ మీడియం రాసుకుంటాం. సేమ్ అలాగనే మళ్ళీ ఇంకొకటి కూడా ఎలాగా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకో మీడియము, సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇదేంటి, ఛార్జ్ Q1 అవుతుంది, ఛార్జ్ Q1. ఇది వచ్చేసి ఛార్జ్ Q2. దీనికి వచ్చేసి మనకి ఇలాగా దీన్ని ఆర్ అని అనుకుంటాము. దీన్ని ఏమనుకుంటామంటే ఇక్కడ ఆర్ అనుకోకుండా ఇక్కడ ఏం చేస్తాం, స్మాల్ చేంజ్ ఎక్స్ అని అనుకుంటాము. ఎక్స్ దీన్ని మీడియం అని అనుకుంటాం అనమాట. అది ఎయిర్, ఇది మీడియం అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే రిలేషన్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ ఎయిర్ అండ్ మీడియం, అని రాసుకున్నప్పుడు దీన్ని ఏమని రాసుకుంటాం, ఎఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మీడియంగా రాసుకుంటాం. ఎఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మీడియంగా రాసుకుంటాం. ఎఫ్ ఎయిర్ అంటే ఏముంది, ఫార్ములా మనకి తెలుసు కదా, 1/4π ఎఫ్స్లార్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది దేనికి ఈక్వల్ అంటే మనకి సేమ్ యాస్టీస్గా 1/4π ఎఫ్స్లార్ నాట్ అంటే ఎం అంటే ఏమని రాస్తాం, ఈఆర్ ఎఫ్స్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఎక్స్ స్క్వేర్. అంటే ఏంటంటే ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది. రెండింటికి ఇక్కడ మనము ఏం చేస్తామంటే రిలేషన్ అనేది రాస్తున్నాము అని చెప్తామంటే, ఇక్కడ రెండింటికి కూడా రిలేషను రాస్తున్నాం. ఈ రెండింటికి రిలేషన్ అనమాట ఇక్కడ. సో అయితే ఇక్కడ మనం కొద్దిగా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూద్దాం, ఆ ఈక్వేషన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 1/4π ఎఫ్స్లార్ నాట్, ఇక్కడ 1/4π ఎఫ్స్లార్ నాట్ అనేటివి ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ Q1 Q2, ఇక్కడ Q1 Q2 అనేది ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి, 1/, దీన్ని ఇంకోలా కూడా రాసుకుందాము ఇంకోసారి. దీన్ని ఏమని రాస్తాము, 1/4π ఎఫ్స్లార్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 1/4π ఎఫ్స్లార్ నాట్ Q1 Q2 బై ఎక్స్ స్క్వేర్గా రాసుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు 1/4π ఎక్స్, కొంచెం వేరే కలర్లతో క్యాన్సిలేషన్ చేస్తాను. 1/4π ఎక్స్లార్ నాట్ Q1 Q2 ఏమవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ మళ్ళీ ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చింది, 1/r స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1/ఎఫ్స్లార్ ఇంటూ 1/x స్క్వేర్గా రాసుకుంటాము. ఎక్స్ స్క్వేర్ ఉందిగా, ఎక్స్ స్క్వేర్గా రాసుకుంటాము. సో ఈ విధంగా మనకి రాసుకుంటాం. అయితే దీన్ని ఇంకోలా కూడా రాసుకుంటాము. అదేంటి అంటే 1/r స్క్వేర్ ఉంది కదా, అన్ని రెసిప్రోకల్ అయితే అప్పుడు ఏం చేస్తాం, 1/r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కంటిన్యూగా రాస్తాం, ఎఫ్స్లార్ ఎక్స్ స్క్వేర్గా రాసుకుంటాం. రెసిప్రోకల్ చేస్తే దీన్ని ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్స్లార్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అప్పకపోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో రూట్ ఎఫ్స్లార్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే మనం ఏమైనా రాసుకోవచ్చు, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్
ఎక్స్లార్ అని రాసుకుంటాం అనమాట. సో ఈ విధంగా అనేది మనకి దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎక్స్ అండ్ ఎస్లార్ అని కూడా మనం ఇక్కడ రాసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట. ఈ విధంగా సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దట్ ఏంటి ద రిలేషన్ బిట్వీన్ ఏంటిది రిలేషన్ బిట్వీన్ ఎయిర్ అండ్ మీడియం, రిలేషన్ బిట్వీన్ ఎయిర్ అండ్ మీడియం గురించి ఈ విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఛార్జ్ Q1, ఇది వచ్చేసి ఛార్జ్ Q2. సో ఈ రెండింటికి మధ్యలో వచ్చేసి మనము ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక మీడియం అనమాట. దీన్ని ఏమంటామంటే ఇక్కడ రాసాం కదా షేడెడ్ పార్ట్, ఇది ఒక మీడియం అని అంటామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ మనకి R అవుతుంది అని చెప్తాం అనమాట. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది సేమ్ అదే డయాగ్రామ్, ఇది ఇనిషియల్ డయాగ్రామ్, ఇది సెకండరీ డయాగ్రామ్. సెకండరీ అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఇక్కడ వచ్చేసి ఇది Q1 ఎలాగైతే ఇది కూడా Q1 అలాగనే అవుతుంది. ఇప్పుడు ఇది Q2 ఎలాగైతే అయిందో ఇక్కడ కూడా మనకి Q2 అనేది అలాగనే మనం ఇక్కడ రాసుకుంటాము, Q2 అని రాస్తాము. సో అయితే ఇప్పుడు ఇది మీడియము, ఇది ఎక్స్. సో రిమైనింగ్ అంతా కూడా ఏంది, ఇది ఇక్కడంతా వచ్చేసి మనకి ఎయిర్ అనమాట. ఇక్కడ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎయిర్ ఉంటుంది. సో టోటల్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర వరకు టోటల్ డిస్టెన్స్ R అయ్యింది అని అంటాం అనమాట. అయితే ఇప్పుడు దాని మధ్యలో వచ్చేసి ఈ పార్ట్ని మనం తీసేస్తే మిగిలింది ఏంటి, R - x. అర్థమైందా? ఈ పార్ట్ నుంచి అంటే ఈ ఛార్జ్ 1 నుంచి ఛార్జ్ 2కి డిస్టెన్స్ R అనుకుందాం. అయితే దీంట్లో ఒక పార్ట్ వచ్చేసి మనకి x అయితే ఇప్పుడు రిమైనింగ్ ఇటు నుంచి ఇటు వరకు మరి నెక్స్ట్ అంటే ఏంది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర వరకు ఉండే డిస్టెన్స్ ఎయిర్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే R - x అని మనం ఇక్కడ రాసుకుంటాము. ఇది ఫస్ట్ డయాగ్రామ్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే దీంట్లో వచ్చేసి ఫైనల్ ఇది థర్డ్ వన్. ఫైనల్ ఏమని రాస్తామంటే సేమ్ ఇదే Q1 ఛార్జు, ఇది Q2 ఛార్జు, ఇక్కడ వచ్చేసి ఇదంతా ఏంటి మీడియము. ఓకే, సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమని చెప్పాను నేను, ఇక్కడ ఎయిర్, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కూడా ఎయిర్ అనేది ఉంటుంది. సో ఈ అని పాయింట్ ఛార్జు, ఇక్కడ వచ్చేసి R - x అని అనుకుంటాను. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఎవరో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటు వరకు R - x ఓకే, ఇది మీడియం ఓకే. సో మీడియం దగ్గర మనకి ఫార్ములా గుర్తుందా, మీడియం దగ్గర ఫోర్స్ ఫార్ములా ఏముంటుందంటే నేను ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ మీడియం దగ్గర ఫార్ములా అంటే మీడియం అంటే ఇది x అని చెప్పాను కదా, మీడియంని మనం ఏమంటాము S అనుకుంటాం కదా. సో అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏమని రాస్తామంటే Fm. చూడండి Fm అంటే మీడియం. ఈ రెండు ఛార్జీలకు మధ్యలో మీడియం పెడితే Fm దట్ ఈక్వల్ టు 1/4π ε0 అంటే ε0ది బదులు మనం ఏం చేస్తాం m అని తీసుకుంటాం ఇంటూ Q1 Q2/r² రాస్తాం. నెక్స్ట్ దీన్నే కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే ఏమని రాస్తామంటే 1 ఈ మనకి దేర్ ఫోర్ εm εr అండ్ ε0గా తీసుకుంటాం. సో m బదులు ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే 4π εs0 ఇంటూ Q1 Q2/r² రాసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ఇదంతా కూడా రాసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఫైనల్గా దీనివల్ల వచ్చిన ఆన్సర్ ఏముంది, ఇక్కడ మనకి ఫైనల్గా εr0 అంటే ఫోర్స్ మీడియం అని చెప్పాం కదా. సో ఇక్కడ మీడియం ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ ఏంది x√r అనేది అవుతుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఓకే, ఒకసారి చూడండి ఇది ఎలా వచ్చింది అంటే ఒకసారి చూద్దాము. ఇంతకుముందు డెరివేషన్ చెప్పే కదా నేను, చూడండి ఇక్కడ వచ్చిందా, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసే కదా. సో ఒక మీడియం అనేది తీసుకుంటాము, Q1 ఛార్జ్ Q2 ఛార్జ్ మధ్యలో మీడియం అనేది తీసుకుంటే అప్పుడు అది ఏమవుతుంది, మీడియం అవుతుంది. సో అది దేనికి ఈక్వల్ అంటే R = x√r అని మనం ఇక్కడ రాసుకుంటాము. సో కాబట్టి ఇక్కడ తీసుకున్నది అంటే మన వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూద్దాం R అనేది అవుతుంది, R అని చెప్తాం. R అంటే డిస్టెన్స్ ఏంటి, ఇక్కడ ఉండే డిస్టెన్స్ D అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమని చెప్పాము మనము x. సో ఇక్కడ మనం కూడా మనం ఏమని రాస్తామంటే దాన్ని x అని రాసుకోవచ్చు, సో x అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది x అంటే ఏంటి మనకి ఇక్కడ x√r అని రాసుకుంటాము. ఇక్కడ ఎలా వచ్చింది ఇది అంటే ఈ మీడియం దగ్గర ఉండే డిస్టెన్స్, ఈ xకి ఈక్వల్ కాబట్టి ఈ x బదులు మనము ఇదంతా రాసినాము అని చెప్తాము. అయితే ఇప్పుడు దాన్ని కంటిన్యూస్ చేస్తే ఈ ప్రొసీజర్ని అంటే ఇక్కడ ఉండే క్యాలిక్యులేషన్ని మనము కంటిన్యూ చేసినట్టయితే
ఇట్లా కంటిన్యూ చేసినట్టయితే ఎలా రాసుకుంటాం మనము, ఎలా రాస్తాం, ఎఫ్ నాట్ ఫోర్స్ ఎఫ్ నాట్ 1/4π ఎస్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్గా రాస్తాం. అయితే ఆర్ అంటే ఏంటి, ఇక్కడ ఈ డిస్టెన్స్ అనమాట. దేర్ ఫోర్ ఇక్కడ రాస్తాం చూడండి, దేర్ ఫోర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, ఆర్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఎక్స్ అని రాస్తాం. సో ఎఫ్ నాట్ 1/4π ఎస్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ ఎక్స్ అంటే ఏముంది మనకి ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ప్లస్ ఆర్ అని మనం ఇక్కడ రాసుకుంటాము. ఓకేనా, ఇది మనకు ఆల్రెడీ వచ్చినదే అనమాట. సో ఇప్పుడు దీ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎస్లార్ ఇంటూ Q1 Q2 బై ఏమవుతుంది, ఎక్స్ అంటే ఏంది, ఇది 2 టైమ్స్ ఎక్స్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమంటాం మనము, 2 డిస్టెన్స్లు అనేవి ఉన్నాయి మనకి. ఒకటేమో ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి, సో ఆర్ అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే దీని యొక్క ఫార్ములాని మనం ఎలా రాసుకుంటామంటే ఎస్లార్ నాట్ ఈక్వల్ టు 1/4π ఎస్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ద Q1 అండ్ Q2. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మనకి ఆర్ని మనం ఏమని రాస్తామంటే ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్లార్ ఆర్ అని రాస్తాం. దేర్ ఫోర్ అని చెప్తాం. ఎందుకు ఇలా రాస్తామంటే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ ఎంత ఉంది, ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇది అనమాట. ఈ రెండు ఎందుకు రాస్తామంటే ఈ ఆర్ మైనస్ ఎక్స్ అనేది ఏంటంటే డిస్టెన్స్, ఎయిర్ యొక్క డిస్టెన్స్. Q1 అనే ఛార్జ్ నుంచి Q2 అనే ఛార్జ్కి మధ్యలో ఉండే ఎయిర్లో ఉండే డిస్టెన్స్. అంటే ఇది ఇటు నుంచి ఇటు వరకు ఎయిర్, ఇటు నుంచి ఇటు వరకు ఎయిర్. సో ఈ రిమైనింగ్ మిగిలినంత ఏంటి, మీడియం. సో ఎయిర్ మధ్యలో వచ్చేసి ఒక మీడియం అనేది పెట్టినాం. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిర్, ఇక్కడ నుంచి ఇటు వరకు ఎయిర్, దాని యొక్క డిస్టెన్స్ ఆర్ మైనస్ ఎక్స్. మళ్ళీ నెక్స్ట్ ఈ పార్ట్ మిగిలింది కదా మీడియము, దాని వాల్యూ ఎంత, ఇది. సో టోటల్ అడిషన్ చేస్తే మనకు వచ్చేది, మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్స్ ఫార్ములా ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎస్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఏంటి మనకి ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్లార్ ఆర్ హోల్ స్క్వేర్గా మనం దీన్ని రాసుకుంటాము అని ఇక్కడ తెలుసుకుంటాం. సో దీన్ని ఇంకా క్లియర్ కట్గా రాస్తాడు అండి. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే క్లారిటీగా ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎస్లార్ నాట్ ఇంటూ Q1 Q2 బై డిస్టెన్స్ ఫ్రమ్ ఎయిర్. ఇదేం డిస్టెన్స్, ఎయిర్లో ఉండే డిస్టెన్స్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ మీడియం యొక్క డిస్టెన్స్ ఎక్స్ ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్లార్ ఆర్ అని రాసుకుంటాము. ఓకేనా, దీనికి హోల్ స్క్వేర్, దీనికి ఏంటి మొత్తం కూడా ఇటు నుంచి ఇటు వరకు టోటల్ హోల్ స్క్వేర్గా దీన్ని మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. దీన్ని ఒక హైలైట్తో హైలైట్ చేసాము ఇక్కడ. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ అని ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీన్ని మనం ఇక్కడ కంటిన్యూ చేసుకున్నట్టయితే సిలో ఒకసారి చూద్దాం. మనం సిలో వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా ఏమంటామంటే Q అని రాసుకుంటాము. ఏంటది Q1
ఇదేమవుతుంది, ఇది Q2 అవుతుంది. సో Q1 Q2 దీనికి రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏంటి, ఆర్ అనే డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆర్ అనే డిస్టెన్స్ రెండు రిప్పులతో. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా ఏమని రాస్తామంటే F0 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అని రాస్తాం. ఎప్పుడు సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, టూ చార్జెస్ సెపరేటెడ్ బై ఎంత, సమ్ డిస్టెన్స్, సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ దగ్గర అనమాట. డిస్టెన్స్ సో అంటే ఏంటంటే సమ్ డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఫార్ములా ఇది. అంటే ఏం చెప్తున్నాం, ఇదొక ఛార్జు రెండింటి ఆర్ అనే డిస్టెన్స్ పెట్టినప్పుడు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసాము, ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇది ఒకటి ఛార్జు, ఇది ఒక ఛార్జు. బై ఏమంటాం దీన్ని, కండక్షన్ అని అంటామా. సో అప్పుడు దీన్ని ఏమనుకుంటామంటే దీంట్లో టూ ఛార్జెస్ని కలిపేసినాం. ఇక్కడ Q1 అండ్ Q2 ఉండగా, సో ఇది Q1 అండ్ Q2ని రెండింటిని మనం కలిపేసినప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే తెలుసు కదా మనకి, ఛార్జ్ అనేది ఏమవుతుంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. Q1 Q2 బై 2, నెక్స్ట్ Q1 ప్లస్ Q2 బై 2గా దీన్ని రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీని యొక్క ఫార్ములా అనేది ఎలా రాసుకుంటామంటే F0 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ రెండు ఛార్జీలకి మధ్యలో రెండు ఛార్జెస్ కదా ఉండేది, Q1 Q2 అన్నప్పుడు ఇది వచ్చేసి ఒక Q1 దగ్గర, ఇది వచ్చేసి ఒక Q2 దగ్గర. Q1 Q2 అన్నప్పుడు ఈ రెండింటిని రెండు సేమ్ కాబట్టి Q1 ప్లస్ Q2 బై 2 హోల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. దీన్ని ఎప్పుడు రాస్తాము, పుట్ ఇన్ కాంటాక్ట్. అంటే ఇక్కడ సింపుల్గా రాయాలంటే ఇది ఎప్పుడు, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఇఫ్ టూ చార్జెస్ ఆర్ కాంటాక్ట్ one to each other ఒకదానికొకటి ఉన్నప్పుడు దాని యొక్క ఫార్ములా వచ్చేసి F0 ఇంటూ 1/4πε0 Q1 Q2 బై 2 హోల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్గా రాస్తాము దీన్ని. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్లో మనము సింపుల్గా ఇంకోటి ఏమని రాసుకుంటామంటే ఇక్కడ చూడండి ఒకసారి, దీంట్లో వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఒకటి ఇక్కడ ఏమని చెప్తుంటే Coulomb law is only applicable for point charges. Only applicable for point charges. ఓన్లీ పాయింట్ ఛార్జీల మీద మాత్రమే ఉంటుంది, పాయింట్ ఛార్జెస్ మీద మాత్రమే ఉంటుంది. ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ పాయింట్ ఛార్జెస్ ఇదనమాట. ఓన్లీ పాయింట్ ఛార్జెస్ మీద ఉంటుంది. అయితే ఇంకోటి ఏమని చెప్తున్నాడంటే కింద సేమ్ యాస్టీస్గా అలాగనే నాట్ ఫర్ ఏం చెప్తారు, నాట్ ఫర్ కంటిన్యూస్ ఛార్జ్, నాట్ అప్లికేబుల్ ఫర్ కంటిన్యూస్ ఛార్జ్. అయితే ఒకవేళ ఇది ఒక కంటిన్యూస్ ఛార్జ్ అయితే ఇది రాసినాము, ఓకే ఇటువరకు బాగానే ఉంది. అయితే ఒకవేళ కంటిన్యూస్ ఛార్జ్ అయితే ఇఫ్ కంటిన్యూస్ ఛార్జ్ we will do ఇంటిగ్రేషన్. ఏం చేయాలా, ఇంటిగ్రేషన్. ఒకవేళ కంటిన్యూస్ ఛార్జ్ అయితే దాని గురించి ఏం చేస్తాం మనము, ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు దానికి ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్తో ఒక ఈక్వేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం మనము. సో ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ని డ్రా చేసి పెట్టాను. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఒక మెటల్ రాడ్, అని అనుకుంటాం. ఇది ఒక రాడ్.
ఈ రాడ్కి సమ్ డిస్టెన్స్లో మనము క్యూ అనే ఛార్జ్ని పెట్టినాం. ఇప్పుడు రాడ్ యొక్క సర్ఫేస్ దగ్గర నుంచి వీటి వరకు ఉండే డిస్టెన్స్ ఏమైంది, ఆర్ అయింది అని అంటాం. ఓకేనా. సో ఈ రాడ్కి ఉండే ఛార్జ్ క్యాపిటల్ క్యూ, ఈ ఛార్జ్కి ఉండే ఛార్జ్ స్మాల్ క్యూ. సో ఈ రాడ్ యొక్క లెంత్ ఎంత, ఎల్. అయితే ఇక్కడ ఏం చేసినామంటే మనము ఒక స్మాల్ ఛార్జ్ ఏం చేసినామంటే రాడ్ లోపల పెట్టినాం. అబ్జర్వ్ చేశారా మీరు? ఇప్పుడు ఇదంతా వచ్చేసి ఒక లెంత్ ఆఫ్ ద రాడ్ ఎల్, దీనికి ఉండే ఛార్జ్ క్యాపిటల్ క్యూ. అయితే ఈ రాడ్ దగ్గర నుంచి దూరంగా ఒక ఛార్జ్ అనేది పెట్టినాం, దానికి ఉండే డిస్టెన్స్ మనం ఏమంటామంటే ఆర్ అని అంటాము. అయితే ఇప్పుడు ఇంకో ఛార్జ్ తీసుకున్నాం, ఆ ఛార్జ్ని రాడ్కి ఇక్కడ ఈ పొజిషన్లో, రాడ్కి ఈ పొజిషన్లో మనం ఏం చేసినామంటే ఒక ఛార్జ్ని పెట్టినాం. ఇప్పుడు ఈ ఛార్జ్ దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఛార్జ్కి మధ్యలో డిస్టెన్స్ ఎక్స్ అని అంటాం. మళ్ళీ బాజుడు ఇక్కడంతా ఒక రాడ్ అనేది తీసుకున్నాం, ఆ రాడ్ యొక్క లెంత్ ఎల్ ఉంది, ఆ రాడ్ యొక్క ఛార్జ్ క్యాపిటల్ క్యూ ఉంది. ఈ రాడ్కి కొంచెం దూరంలో ఇక్కడ మనము క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాం. ఈ రాడ్ యొక్క సర్ఫేస్ దగ్గర నుంచి ఈ పాయింట్కి రేడియస్ ఆర్ అనే రేడియస్ అనేది ఉంది. వీటి వరకు బాగానే ఉంది. అయితే నెక్స్ట్ ఏం చేసినామంటే ఒక డిక్యూ అనేటువంటి ఒక పాయింట్ ఛార్జ్ని అనేది రాడ్కి ఈ పొజిషన్లో మనం ఏం చేసినాం, ప్లేస్ చేసినాం ఈ పొజిషన్లో. అప్పుడు ఇక్కడ రాడ్ లోపల ఉండే ఇప్పుడు రాడ్ నుంచి ఛార్జ్కి ఉండే డిస్టెన్స్ ఆర్ అయింది. మళ్ళీ రాడ్ లోపల ఉండే ఛార్జ్ దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఛార్జ్కి ఉండే డిస్టెన్స్ ఏమైంది, ఎక్స్ అని అంటాము. సో ఈ పాయింట్స్ని మనము ఇక్కడ ఈ యొక్క టర్మ్స్ అనేటివి నీట్గా రాసుకుందాము. సో ఫస్ట్ ఏంటివి ఇక్కడ మనకంటే చూద్దాం. డిఎక్స్ లేకపోతే ద లెంత్ ఆఫ్ స్మాల్ ఛార్జ్, ఇక్కడ చూడు ఇది ఉంది కదా. సో దీనికి డిఎక్స్, దీన్ని రాస్తాడండి డిఎక్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఛార్జ్ ఉంది కదా, ఛార్జ్కి లెంత్ డిఎక్స్ ఈజ్ లెంత్ ఆఫ్ స్మాల్ ఛార్జ్. ఛార్జ్ రాడ్లో ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ స్మాల్ ఛార్జ్ అని అనుకుంటాం. ఇప్పుడు ఎల్ అంటే ఏంటి మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద రాడ్. లెంత్ ఆఫ్ ద రాడ్ అని అంటాం. నెక్స్ట్ డిక్యూ అంటే ఏంటంటే డిక్యూ స్మాల్ క్యూ అంటే స్మాల్ ఛార్జ్ ఇన్ ద రాడ్. స్మాల్ ఛార్జ్ ఇన్ ద రాడ్ లోపల ఉండే స్మాల్ ఛార్జ్ అంటాం. ఎక్స్ అంటే ఏమంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏమని చెప్పాను నేను, డిస్టెన్స్ బిట్వీన్ స్మాల్ ఛార్జ్ అండ్ అక్కడ ఉండే పాయింట్ ఛార్జ్, స్మాల్ ఛార్జ్ అండ్ పాయింట్ ఛార్జ్ అని అంటాం. స్మాల్ ఛార్జ్ అండ్ పాయింట్ ఛార్జ్ అని అంటాం. ఇక్కడ క్యూ అంటే టోటల్ ఛార్జ్ ఇన్ ద రాడ్. టోటల్ ఛార్జ్ ఇన్ ద రాడ్ అనమాట. సో ఇవి దానికి ఉండే టర్మ్స్ అనేవి రాసుకుంటాము. అయితే ఇక్కడ మనం ఏమని రాస్తామంటే దీనికి చూడండి, దీన్ని డిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎల్ డిఎక్స్ అని రాస్తాం. దేర్ఫోర్ మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అంటే ఇక్కడ ఉండే స్మాల్ ఛార్జ్ అనమాట. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై లెంత్ ఇంటూ డిఎక్స్ అని రాస్తాము. డిఎక్స్ అంటే లెంత్ ఆఫ్, ఇక్కడ ఉండే పాయింట్ ఛార్జ్ ఎంత ఉంది, టోటల్ ఛార్జ్ ఆన్ ద కండక్టర్ బై రాడ్. చూడండి, టోటల్ ఛార్జ్ ఆన్ ద కండక్టర్ ఆర్ రాడ్ బై లెంత్ ఆఫ్ ద రాడ్ ఇంటూ లెంత్ ఆఫ్ ద ఛార్జ్. దీని అంతా లెంత్ ఆఫ్ ద రాడ్, ఛార్జ్ ఆన్ ద రాడ్. చూడండి, ఛార్జ్ ఆన్ ద రాడ్, లెంత్ ఆఫ్ ద రాడ్ అండ్ లెంత్ ఆఫ్ ద ఛార్జ్. ఏ ఛార్జ్, స్మాల్ ఛార్జ్. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకుంటామంటే ఇక్కడ చూస్తాం, దీన్ని ఇక్కడ 1/1 ఇక్కడ ఏమని రాసినామంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఎక్కడి నుంచి వస్తామంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ ఉన్నాయి కదా, డిక్యూ అంటే ఈ ఛార్జ్కి మధ్యలో ఉండేది అనమాట. సో చెప్తున్నా చూడండి, ఈడో ఛార్జ్ ఉంది, ఇది క్యూ అనే ఛార్జు, ఇది డిక్యూ అనే ఛార్జ్ అనమాట. రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమని రాస్తామంటే డిక్యూ ఇంటూ క్యూ బై ఆ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఏమి x² అని రాస్తాం. నెక్స్ట్ దెన్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ ఫ్రీ స్పేస్లో ఉంది అనమాట అది. సో కాబట్టి దాన్ని మనం అలా రాసుకుంటాం. సో నెక్స్ట్ ఏంది, డిక్యూ అంటే ఏమని రాసినాం మనము, క్యూ బై ఎల్
డిఎక్స్ ఇంటూ క్యూ బై ఎక్స్ స్క్వేర్గా దీన్ని రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉండే వీటికి మధ్యలో ఉండే ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అది దేనికి ఈక్వల్ 1/4πε0 ఇంటూ దీని ఏమని రాసుకుంటాం క్యూ బై ఎల్ ఇంటూ క్యూ ఇంటూ డిఎక్స్ బై ఆర్ స్క్వేర్. ఏం లేదు, ఇక్కడ క్యూ ఉంది కదా, ఈ క్యూని ఈ పక్క తీసుకొని లోపల తీసుకొచ్చి క్యూని ఏం చేసినామంటే డిఎక్స్ని బయట అనేది పెట్టేసినాము అని ఇక్కడ మనం చెప్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని అంటాం. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ పక్క ఇంటిగ్రల్ చేస్తే ఏం చేయాలి, ఈ పక్క కూడా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్కడ నుంచి ఆర్ నుంచి ఆర్ ప్లస్ ఎల్కి మనము ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. అప్పుడు ఏం చేస్తాం 1/4πε0 క్యూ బై ఎల్ ఇంటూ క్యూ ఇంటూ డిఎక్స్ బై ఆర్ స్క్వేర్గా తీసుకుంటాం. ఓకేనా. ఆర్ స్క్వేర్ అంటే ఏంది, మనకి ఇక్కడ ప్రతిసారి ఎక్స్ స్క్వేర్ కాబట్టి మనం డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ దీన్ని ఏమంటామంటే ఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటాము. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో క్యూ బై ఎల్ అండ్ 1/4π ఇవన్నీ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిఎఫ్ ఏమవుతుంది ఎఫ్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కిందట రాసుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 1/4πε0 ఇంటిగ్రల్ ఆఫ్ ఇది కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి ఆర్ టు ఆర్ ప్లస్ ఎల్ దీన్ని ఏమని రాసుకుంటాం క్యూ బై ఎల్ ఇంటూ క్యూ దీన్ని ఏమని రాస్తాం క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై ఎల్ ఇంటూ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్గా రాస్తాం. సో ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ఏమవుతుందంటే కాన్స్టాంటే అవుతుంది. కాబట్టి సో ఈక్వేషన్ని మనం ఎలా రాసుకుంటామంటే దెన్ వి విల్ బి కంటిన్యూ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి ఇక్కడ క్యూఎల్ అంటే 1/4πε0 క్యూ బై ఎల్ అది ఏ ఫామ్లో ఉంది 1/x² అనే ఫామ్లో ఉంది. దాన్ని మనం ఏం చేస్తామంటే R2 ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం R2 R ప్లస్ ఎల్గా తీసుకున్నాం. సో అప్పుడు x⁻² ఏమవుతుంది dx అనేది అవుతుంది. x⁻² dx అనేది అవుతుంది. మనకు తెలిసినటువంటి ఒక ఫార్ములా అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఆ ఫార్ములా ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు x²/2 అని రాస్తాం. లేదా x⁻n into dx that is equal to x⁻n+1/n+1గా రాసుకుంటాం. సేమ్ ఇది కూడా అలాగనే రాస్తే మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఎల్ ఏమవుతుందంటే x⁻² -1/-2 రాసిండే -2 +1 2 +1/-2 +1 ఆర్ నుంచి ఆర్ ప్లస్ ఎల్గా రాసుకుంటాము. ఒకసారి ఏమవుతుందంటే ఆర్ ప్లస్ ఎల్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకోసారి దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే 1/4πε0 క్యూ బై ఎల్ ఇదేమవుతుంది x-2 నుంచి 1/-1గా రాసుకుంటాము. అంటే ఇలా వస్తుంది అనమాట అది. సో ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. ఒకసారి దీన్ని ఏమంటాం 1/x అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/ దీన్ని ఒకవేళ డైరెక్ట్ రాసుకోవాలంటే డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే 1/4πε0 ఇంటూ క్యూ బై ఎల్ దీన్ని ఏ ఇన్వర్స్ అన్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ అన్నాడు అనుకోండి దాన్ని 1/aగా రాసుకోవచ్చు. ఆల్రెడీ డినామినేటర్లో 1 ఉంది కాబట్టి దీన్ని 1/-x ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్గా ఇక్కడ రాసుకుంటాము. కాబట్టి ఒకసారి ఆర్ ప్లస్ ఎల్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి ఆర్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఉండే పాయింట్ కొద్దిగా స్పేస్ లేకపోవడం వల్ల నేను ఇక్కడ అనేది రాస్తున్నాను. ఒకసారి మీరు మొబైల్ ఏదైనా రొటేట్ చేసుకొని చూసుకోండి. సో ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ
క్యూ బై ఎల్ ఇంటూ ఏముంది ఫస్ట్ 1 బై ఈ ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో, నెక్స్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటిగ్రేషన్స్ అనేది చేసేకి వస్తే మనకి మ్యాథ్స్ స్టూడెంట్కి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఇది అప్పుడు మైనస్ ఆఫ్ అంటే సారీ ఇక్కడ దీన్ని తీసుకుంటాను, మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎల్ మైనస్ 1/r దీన్ని రాసుకుంటాం అనమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/L. దీని వాల్యూ ఎంత ఉంది 1/-r ప్లస్ ఎల్. ఇక్కడ ఏంది ఆర్ అనేది ఉందిగా, సో దాన్ని మనం ఏం చేస్తామంటే -r కింద మనం దాన్ని రాసుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకి -1 అని తీసుకుంటాం. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్లస్ 1/r అనేది అయ్యింది, 1/r అయింది. ఫైనల్గా F0 అదే మనకి F0 అయితే F0, F అయితే F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/L ఇంటూ 1/r మైనస్ 1/r మైనస్ ఎల్గా రాసుకుంటాం. ఓకే ఇది ఫ్రెండ్స్. ఓకే ఖచ్చితంగా కొంచెం ఈ లాస్ట్ ఈక్వేషన్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల నేను ఇట్లా రాశాను. వీడియోని బాగా జాగ్రత్తగా గమనించి మీరు రాసుకోండి. సో ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి, మర్చిపోవద్దు. మీకు అర్థమైనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ కళ్యాణం శంకర్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.